నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఒక డాక్టర్గా దళిత వర్గాలలో పుట్టి ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గంలో పుట్టి పొలిటికల్ అనలిస్ట్గా పేరు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ తాటికాయల జయరామ్ గారు మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే క్రాంతి, ఎట్లా ఉన్నారన్న? గ్రేట్. వాట్ అబౌట్ యూ? ఎక్సలెంట్ అన్న. నేను పాయింట్కి వస్తా అన్న. ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు లాభపడతారా మాదిగలు లాభపడతారా అన్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తే ఏం చెప్తారు? అంటే క్రాంతి, దీంట్లో ఒక విషయాన్ని మనం చాలా క్లియర్గా ఉండాలి. ఎస్సీ వర్గీకరణ అనగానే అదొక భూతము, పెనుభూతము. దానివల్ల ఒక వర్గానికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది, మరొక వర్గానికి అంతే స్థాయిలో అన్యాయం జరుగుతుంది అనేది అపోహను క్రియేట్ అయింది. అపోహ క్రియేట్ కావడానికి ఇటు మాల సామాజిక వర్గం కానీ మాదిగ సామాజిక వర్గం కానీ చేసింది కాదు. రాజకీయ పార్టీలు దీన్ని ఒక ఎజెండాగా మార్చుకోవడం కోసము మాదిగ సామాజిక వర్గాన్ని ఓట్లు ఒకవైపు పోలరైజ్ చేయడం కోసం, మాల సామాజిక వర్గాన్ని ఓట్లను ఇంకొక వైపు పోలరైజ్ చేసుకోవడం కోసం. అంటే ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ పార్టీలు ఎస్సీ కులాన్ని రెండుగా చీల్చి పంచుకునే ప్రోగ్రాం ఇది. అంటే మాకు వీళ్ళని పంచుకుంటే మాకు ఎంత వస్తుంది, వాళ్ళను వదిలేస్తే మాకు ఎంత నష్టం జరుగుతుంది, ఏది లాభ నష్టాల మీద తీసుకున్న వేరుజైన విషయమే తప్పితే ఇది మాల మాదిగలకు సంబంధించి ఇది న్యాయ అన్యాయాలు అనేది అయితే కాదు. ఇప్పుడు జరుగుతున్న విషయంలో ఏంటంటే తెలంగాణ అంశాలు తీసుకున్నా లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంశం తీసుకున్నా కూడా ఇక్కడ ఏ విధంగా తీసుకున్నా కూడా వర్గీకరణ అవసరమా కాదా అనేది చాలా క్లియర్గా ఉండాలి. వర్గీకరణ అవసరమా అంటే వర్గీకరణ ఉద్యమం బిగిన్ అయింది 1994. ఓకే. ఈదుమూడి అనే గ్రామం లోపల 1994లో బిగిన్ అవుతే ఇప్పుడు 2024 అంటే 30 ఇయర్స్. ఈ 30 ఇయర్స్ లైఫ్ స్పాన్ లోపల ఏం సాధించాము మాదిగలు అంటే, మాదిగలకు ఆత్మగౌరవం ఒకటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి, వాళ్ళని ఎలివేట్ చేసుకోవడానికి నేను మాదిగనని చెప్పుకోవడానికి ఇంతకుముందు ఇంట్రడక్షన్ లోపల ఒక మాదిగా ఇంట్రడక్షన్ అంటే రియల్లీ ఐ ప్రౌడ్ ఫర్ దట్, నో డౌట్. నిజంగా ఇప్పుడు నేను చెప్పిన మీరు సంతోషంగా ప్రౌడ్గా ఉన్నాను అంటున్నారు. మీ గత జీవితంలో కానీ లేకపోతే మీరు చిన్నగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా సామాజిక వర్గాన్ని మెన్షన్ చేసుకోవాలంటే ఇబ్బంది పడ్డారా పర్లేదా? నేను ఎప్పుడు నాకు సామాజిక వర్గాన్ని ఆ ఛాయిస్ పుట్టింది వరంగల్ లోకల్, అదే హన్మకొండ అంటరోడ్ షాంపేట. మందకృష్ణ ఏదైతే ఉన్నాడో మందకృష్ణ నాకు దగ్గర బంధువు. సో అదే గ్రామం లోపల అదే హంటరోడ్ షాంపేట లోపల తను పుట్టిండు, నేను పుట్టిన. అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, అంటే మందకృష్ణ వాళ్ళ ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. నేను అక్కడే పుట్టాను కాబట్టి నాకు ఎక్కడ కూడా అది నాకు ఏమీ అనిపించలేదు. నాకు ఇంకోటి వరంగల్లో పుట్టడం వల్ల కులం అనే దాని గురించి కూడా డిస్కషన్లోకి రాలేదు. అందరితోని పెరిగాము, అందరితోని కలిసి ఉన్నాము. ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ అనేది నేనైతే ఫేస్ చేయలేదు. ఓకే. మీ తోటి మిత్రులు కావచ్చు, అంటే సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు, మీ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చెప్పిర్రా అనవసరంగా ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఏనని చెప్పుకోవాలన్నా కూడా అని చెప్పేసి? అది కూడా ఏం లేదు క్రాంతి, మీ మిత్రులు కూడా ఎవరు లేదు? అది కూడా ఏం లేదు. యాక్చువల్గా నాకు అమ్మ నాన్న పెట్టిన పేరు వచ్చేసి జయరాజ్. సో ఆ జయరాజ్ అనే నేమ్ని నన్ను యాదగిరి సార్ అని మాకు క్లాస్ టీచర్ ఉండేవాడు నా చిన్నతనం లోపల. నేను ఫస్ట్ 3rd క్లాస్ వరకు ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్లో చదివాను. మళ్ళీ ఆ తర్వాత స్కూల్ ఎందుకు అనుకోకుండా అది క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత నన్ను తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేసేస్తే అబ్బాయి షార్ప్గా ఉన్నాడు అని చెప్పేసి డైరెక్ట్గా 5th క్లాస్లో జాయిన్ చేసేసారు. అప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ని అడ్జస్ట్ చేసి ముందుకు ఎక్కువ క్లాస్లో వేసేసి తక్కువ డేట్ అంటే వెనక్కి డేట్ ఆఫ్ బర్త్ వేసేసి జాయిన్ చేసేసారు. అంటే జాయిన్ చేసేసి అప్పుడు నన్ను తీసుకున్నారు. అంటే నాకు ఆ విధంగా నా స్కూల్ లైఫ్ అప్పుడు జయరాజ్ ఉంటే ఒకవేళ క్రిస్టియన్ ఏమవుతుందేమో, స్కాలర్షిప్ వస్తుందో రాదో అని చెప్పేసి ఆయన మాత్రం ఊహించుకున్నాడు. అసలు జయరాజ్కు ఆ జే తీసేస్తే ఎం పెట్టేసింది లెటర్, లాస్ట్ లెటర్ JAYARA జై. ఆ జే తీసేసి ఎం పెడితే జయరామ్ అయింది. ఒక్కసారి కాక ఇప్పుడు ఉన్న మోడీ గారు పూజించే రాముని నేనే అయిపోయాను. సో గర్వంగా చెప్పుకోవాలంటే ఈరోజు బీజేపీ రాముని నేనే కాబట్టి రాజు కాస్త కింగ్స్ కన్నా నుంచి మూలు కూడా రాముడి దగ్గరికి వచ్చింది. ఎటొచ్చి కింగ్స్ నుంచి రాముడు, వరంగల్ నుంచి కింగ్స్ నుంచి అయోధ్య రాముడి వరకు వచ్చేసాను. అంతే డిఫరెన్స్ తప్పితే ఇది నథింగ్ బట్ డిఫరెన్స్. ఇప్పుడు పేర్ల మార్పు జరిగినందుకే మీ జీవితంలో కూడా మార్పు జరిగిందా అన్న? జీవితంలో మార్పు అనేది ఏమీ లేదు. ఒకటి ఏంటంటే అమ్మ నాన్న కష్టపడిండ్రు, చదివించిండ్రు, చదువుకున్నాము. అందులోపల పెద్ద వింత ఏమి లేదు. సో ఏదైనా క్రెడిబిలిటీ ఉంది అంటే
ఇప్పటి వరకు మనమైనా సాధించాము, మనం మాట్లాడుతున్నాము, మనం తింటున్నాము. ఈరోజు ఒక మంచి లైఫ్ ఉన్నదంటే దిస్ ఈజ్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ పేరెంట్స్, అలా డౌటే లేదు. ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే, ఇంకా ఉద్యమాల నేపథ్యంలో చెప్పాలంటే నా జాతి. ఎందుకు అంటే వాళ్ళు మామూలు స్కూల్లో చదివి ఈరోజు రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి. ఈరోజు రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలంటే ఎక్కడ చదవాలి? శ్రీ చైతన్య నారాయణలో చదవాలి. శ్రీ చైతన్య నారాయణలో రిజర్వేషన్ ఎందుకు క్లెయిమ్ చేయాలి అని అనుకోవచ్చు. 10th నుంచి ఇంటర్మీడియట్ వరకు శ్రీ చైతన్య నారాయణలో చదివితేనే ఎంబీబీఏలో సీట్ రావాలి అనుకుంటే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలంటేనే పాసిబిలిటీ ఉంటుంది. అదే గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చేసి ఉస్మానియా గాంధీ కేఎంసీ లాంటి మెడికల్ సీట్ రావాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే ఆ చదువులను పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టేసి ఇప్పుడు కార్పొరేటివ్ చదువు ఇంటర్మీడియట్ వరకు కార్పొరేటివ్లో చదివితే తప్ప గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలో సీట్ రాని పరిస్థితి. అంటే ఈరోజు ఇంటర్మీడియట్ వరకు చదువుకోవాలి అనుకుంటే నా జాతి ప్రజల నుంచి కొంతమందిని ఎంతోమందిని మోసం చేస్తే తప్ప, అంటే ఈరోజు నా పిల్లలు ఇంకెవరినో చెప్పాల్సిన నా పిల్లలకు రిజర్వేషన్ క్లెయిమ్ చేశారు అని అనుకుంటే అది నా జాతిని మోసం చేసినట్టే. ఎందుకంటే నేను అలాగంటే ముందు చదువుకున్నాను కాబట్టి నేను డాక్టర్ని అయ్యాను, నేను సంపాదించాను, నా పిల్లల్ని అడ్వాన్స్ స్కూల్లో వేసి చదివిపించాను. కానీ ఆ కామన్ మ్యాన్ ఉండే చదువు లోపల ఆ ఒక కూలీ నాలి చేసుకునే చదువు స్కూళ్ళను ఎందుకు బాగు చేయట్లేదు గవర్నమెంట్ అంటే దానికి ఆన్సర్ లేదు. ఏ ఉద్యమాలు చెప్పవు, ఏ కుల సంఘాలు చెప్పవు, ఏ ఐఏఎస్లు ఐపీఎస్లకు చెప్పరు. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయి లోపల ఎడ్యుకేషన్ వ్యవస్థ కార్పొరేటివ్ వ్యవస్థ కొంతమంది హస్తాల్లో బందీ అయి ఉన్నది కాబట్టి ఆ కొంతమంది కూడా రాజకీయ పార్టీ నాయకుల చేతుల్లోనే ఉన్నది, రాజ్యాంగబద్ధంగా రాజకీయంగా. అంటే ఆర్టికల్ 38 ఏం చెప్తుంది అంటే ఎక్కడైతే నీళ్లు నిధులు అక్కడ ఉండే న్యాచురల్ రిసోర్సు బ్యాంకులో డబ్బులు సర్వం తీసుకున్న తర్వాత 25% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో ప్రైవేట్ వ్యవస్థలో అయినా కూడా రిజర్వేషన్ ఇవ్వాలన్న దాన్ని చెప్తుంది. కానీ అక్కడ నీళ్లు తీసుకుంటున్నారు, నిధులు తీసుకుంటున్నారు, డబ్బులు అన్ని సర్వం తీసుకొని ఆ 25% మాత్రము పేద ప్రజలకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మరి ఈ పొలిటీషియన్స్ మాట్లాడరు, ఈ సోకాల్డ్ బ్యూరోక్రాట్స్ మాట్లాడదు, సోకాల్డ్ బట్టలు దించేసుకొని నడి రోడ్డు మీద మేము పోరాట యోధులమని చెప్పుకునే ఈ సోకాల్డ్ యోధులు కూడా మాట్లాడరు. ఇది తెలుసా అంటే అందరికీ తెలుసు. ఇది ఆర్టికల్ 38 ఏం చెప్తుంది అంటే ప్రైవేటు వ్యవస్థ లోపల ప్రభుత్వం నుంచి అన్ని వనరులు వసతులు పొందిన ప్రైవేట్ వ్యవస్థలో నుంచి 25% రిజర్వేషన్ ఇవ్వాలి అనేది రాజ్యాంగబద్ధంగా ఉంది. మరి ఎందుకు అడుగుతారంటే అడగరు. ఇది పెద్ద మోసం. ఈ మోసాన్ని చెప్పాలంటే బ్యూరోక్రాట్స్కు నోరు లేదా, పొలిటీషియన్స్కు నోరు లేదా, సోకాల్డ్ చెప్తున్న మనకు ఈ వీరులకు నోరు లేదా అనేది. ఇప్పుడు మీరు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు కదా, మీరు చెప్పడానికి కారణం ఏంది? దాన్ని నేను స్పష్టంగా చెప్పలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ను రాశాడు, రాసిన అంశాల లోపల కాన్స్టిట్యూషన్ను చదవమని చెప్పాడు. కాన్స్టిట్యూషన్ మనకు ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే తెలియని దేవుని గురించి పాఠ్యపుస్తకాలలో ఉంటాయి, తెలియని నగరాన్ని గురించి పాఠ్యపుస్తకాలలో ఉంటాయి. ఇంత నగరం ఉందంట అన్నది. ఏకశిల నగరం వరంగల్ని ఏకశిల నగరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంతకంటే గొప్పగా ఉండొచ్చు, గొప్పగా లేకపోవచ్చు. దానివల్ల ఎవరికి ఉపయోగాలు లేవు. జీసస్ గురించి బైబిల్ గురించి పెద్ద లాభ నష్టాలు లేవు, రాముడి గురించి లాభ నష్టాలు లేవు, అదే మన అల్లా గురించి లాభ నష్టాలు లేవు. చెప్పినా చెప్పకుండా పెద్ద దానికి ఎఫెక్టే ఉండదు. కానీ రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంగా పెడితే ఈ రాజకీయ పార్టీలకి ఎఫెక్ట్ ఉంటుంది. రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంగా ఎందుకు పెట్టారు? అందరూ తెలివివంతులు అవుతారు, అంతే కదా. ఇది ఒక రీజన్. మతం అనే మత్తులో ముంచితే అక్కడ మునిగి ఆ విషయాన్నే మాట్లాడుతుంటారు, ఆడవరకే ఆగిపోతారు, అక్కడ వరకు పోతారు. కానీ విద్య అనే విషయాన్ని తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ నీ చేతిలో పెట్టేసి నీకు చదువు చెప్పి కాన్స్టిట్యూషన్ పరంగా నీకు నేర్పించినట్టు అయితే రేపు నువ్వే నీ వాయిస్ వెపన్గా మారుతుంది అనేది వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి పాఠ్యపుస్తకాన్నిగా ఈరోజు రాజ్యాంగాన్ని పెట్టాల్సిన ప్రతి దేశం లోపల రాజ్యాంగాన్ని గురించి చెప్తుంటారు, మన దేశంలో తప్ప. అంటే అంత దుర్మార్గమైన ఆలోచన ఉన్నా కూడా ఇంతవరకు ఏ ఒక్కరు మాట మాకు రిజర్వేషన్ కావాలని అడుగుతారు తప్పితే మాకు రిజర్వేషన్ అక్కర్లేదు, మాకు రాజ్యాంగాన్ని చెప్పండి, ఆ నుంచి మేము చదువుకుంటామని చెప్పారు. వీళ్ళు అడగరు, వాళ్ళు చెప్పారు. రైట్. సబ్జెక్ట్లో పోయే ముందు మీరు ప్రొఫెషన్ పరంగా ఒక డాక్టర్ అంటే మంచి డాక్టర్, మళ్ళా విదేశాలలో పనిచేసినటువంటి మంచి డాక్టర్, మంచి పేరున్న డాక్టర్. మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఇటు టర్న్ అయ్యి మొత్తం పొలిటికల్గా మీరు అనలిస్ట్గా మారడానికి, అనలిస్ట్గా ఉండడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే దీనికి ప్రత్యేకమైన రీజన్స్ అనేది ఏమి లేవు. దీంట్లో ఒకటి నేను అనుకునేది ఏంటిదంటే జనరల్గా నాకున్నంత వరకు అనేక ఉద్యమాలను చూస్తాం. తెలంగాణ ఉద్యమాలను చూసాము,
తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా అసుర్లు బాసింది, దాని తర్వాత కుల సంఘాల ఉద్యమాలను చూసుకుంటూ వచ్చేసాము, కుల సంఘాల్లో ఉండే విషయాలను గమనించుకుంటూ వచ్చేసాము. ఇక ఎక్కడ చూసినా కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం తీసుకుందాం, లేదనుకుంటే మావోయిస్ట్ ఉద్యమం తీసుకుందాం. దీనికంటే 70s లోపల తయారైన మావోయిస్ట్ ఉద్యమము చాలామంది యువత మీద అప్పుడు ఎఫెక్టివ్గా చూపించేస్తుంది. ఆ పాటలు కావచ్చు, ఆటలు కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, చాలా ఒక హీరోయిస్టిక్ పర్సనాలిటీని క్రియేట్ చేసి చూపించింది. అక్కడ నుంచి అనేక మంది కూడా ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. అంటే దానికంటూ ఒక స్టేజ్కి వచ్చేసి ఒక స్టేజ్ లోపల అది మసకబారిపోయింది ఉద్యమం. అక్కడ మసకబారిపోయిన ఉద్యమం లోపల కూడా అత్యధికంగా కేజీ సత్యమూర్తి లాంటి ఒక ఉన్నతమైన దశలో పనిచేసిన వ్యక్తి, ఆయన చెప్పిన మాటలు ఏంటంటే నాకు ఇంకా గుర్తే ఉన్నాయి. మావోయిస్టు పార్టీలు కూడా కులాలే ఉన్నాయి, మావోయిస్టు పార్టీ అంతకంటే గొప్పగా ఏమి లేదు, ఇక్కడ మళ్ళా హయ్యర్ కాస్ట్ వ్యక్తులే ఇక్కడ సెంట్రల్ కమిటీలో ఉంటున్న తప్పితే నాలాగా కింది స్థాయి కులంలో ఉన్నవాడికి మాత్రం ఇంకా స్పేస్ లేదని చెప్పాడు. అంటే కులం అనేది అక్కడ కూడా మావోయిస్టులలో కూడా ఉంది. అప్పుడు ఆయన ఉన్నప్పుడు కొండపల్లి సీతారామయ్య ఆయన హయ్యర్ క్యాస్ట్, గణపతి వీళ్ళంతా ఉన్నారు, చాలామంది ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈయన ఒక్కడే మాల సామాజిక సంబంధించిన వ్యక్తి ఈయన. అంటే ఈయన మంచి రైటరు, టీచర్ అనేది ఆయనతో నాకు పర్సనల్గా సంబంధాలు లేవు, కానీ సో ఆయన గురించి మనము చాలా పాజిటివ్గా విన్నాం. అలాంటిది ఒక చెప్తుంటే ఇది కూడా ఇంతేనా అనిపించింది. దాని తర్వాత పుట్టుకొచ్చిందే ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఒకసారి పుట్టుకొచ్చిన తర్వాత మాదిగలకు ఆత్మగౌరవంతో పాటు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది వచ్చింది. అలా ఎలాంటి డిస్ప్యూట్ లేదు, డౌట్ అంతకంటే లేదు. మరి అంతటి ఉద్యమాన్ని ఉవ్వెత్తున దశలో వెళ్ళిన తర్వాత ఒకసారి తర్వాత మీకు 2000లో క్లాసిఫికేషన్ జరిగింది. 2000లో క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత 2004 వరకు దానికి సంబంధించిన ఫలాలను అనుభవించడం మొదలుపెట్టింది మాదిగ సామాజిక వర్గం. సో చదువులలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు ఉండదు, అది ఒక గెజెట్ ద్వారానే వచ్చేసింది. దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసేసారు. సో లేదు ఇది వర్గీకరణ సరైన విధానం కాదని మాలా సోదరులు వెళ్ళి ఛాలెంజ్ చేసేసి దాన్ని కొట్టేపిచ్చేశారు. అక్కడి నుంచి ఇది పొలిటికల్ పార్టీకి ఎజెండాగా మారిపోయింది. వర్గీకరణ వల్ల వర్గీకరణ అనే అంశము పొలిటికల్ పార్టీకి ఎజెండాగా మారింది. అది ఒక నిరంతర ప్రక్రియ. ఎలక్షన్లో వచ్చినప్పుడు ఉందో అప్పటి వరకు తెలుగుదేశం పార్టీతో ఉన్న కృష్ణ అంటే ఎవరు? మందకృష్ణ. ఓకే, అట్లా చెప్తాం. అప్పటి వరకు పొలిటికల్ పార్టీస్తో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకత్వము మందకృష్ణ మాదిగ. 2004 వరకు వచ్చేసేమో తెలుగుదేశం పార్టీతోని, 2004 నుంచి కాంగ్రెస్ నుంచి. ఇక్కడ ఇంకొక చాలా జిమ్మిక్కు కనిపిస్తుంటుంది మనకు. 2004 నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన చేసిండు, సరే ఉంది, ఇది చట్టబద్ధత కావాలి అనుకున్నప్పుడు దాని మీద డిమాండ్స్ వచ్చేసినాయి. ఆ డిమాండ్స్ను నెరవేర్చుకోవాలనేది మాదిగ సామాజిక వర్గంలో కూడా డెఫినెట్గా ఆ ఫలాలను అనుభవించున్నారు కాబట్టి కావాలనేది ప్రతి ఒక్కరు కోరుకున్నారు. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు మాల సోదరులకు. ఇప్పటికి కూడా నేను చాలా సందర్భంలో చెప్పాను ఈ మాట. వర్గీకరణను ఒకవేళ ఇచ్చినట్టు అవుతే మాలలకు ఏమైనా నష్టం ఉందా అంటే జీరో, ఎలాంటి నష్టం లేదు. మరి నష్టం లేకపోయినా కూడా ఎందుకు మాల సోదరులు అపోజ్ చేస్తూ ఉన్నారు వర్గీకరణ? అది నేను చెప్తాను. మాల సోదరులకు ఎలాంటి నష్టం లేదు. ఇక్కడ కృష్ణ చెప్పే వర్గీకరణ 50-50% అనే వర్గీకరణ కంటే కూడా దానిపైన అనేక చర్చలు జరిగినాయి. అనేక చర్చలలో కూడా నేను పాల్గొన్నాను. అనేక చర్చలలో కూడా కాదు, సామాజిక వర్గ జనాభా ఏదైతే ఉందో, ఇప్పుడు ఎస్సీ క్లాసిఫికేషన్ అనగానే 60 కులాలు, ఫస్ట్ 59, ఇంకో కులాన్ని యాడ్ చేశారు 60, ఇప్పుడు ఇంకో కులాన్ని కూడా యాడ్ చేశారు 61. సో ఓవరాల్గా 60 కులాలు. అంటే ఈ 60 కులాల సమూహాన్ని క్లాసిఫికేషన్ చేసి ఆ కులంలో ఉన్న జనాభా ప్రకారము వర్గీకరణ చేసినట్టు అవుతాయి. ఎవరికి ఏ ఇబ్బంది లేదు. మాదిగ సామాజిక వర్గం ఎంత ఉందో వాళ్ళకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే కుల జనాభా దామాష ప్రకారము వర్గీకరించటము, రిజర్వేషన్లను పంచుకోవటం, దానివల్ల ఇలా ఉండదు. ఇది కృష్ణ వద్దంటాడు. ఎందుకు కృష్ణ ఇది వద్దు అనడంలో తన కారణం ఏంటంటే, లేదు అలా కాదు, ముందు ఏబిసిడీలు చేసేద్దాము, ఏబిసిడీలు చేసి తర్వాత పంచుకున్నదా.
సరే ఏబిసిడీలే చేసేద్దామా అన్నా కూడా మాలలకు నష్టం లేదు. అంటే మాలలకు ఇది ఏ విధంగా అపోహపోయిందంటే వర్గీకరణ వల్ల మాల సమూహం మొత్తము నిర్వీర్యమైపోతుందేమో అనే అపోహలోకి మాల సామాజిక వర్గం వెళ్ళింది. మాదిగ సామాజిక వర్గం ఏంటంటే వర్గీకరణ కనుక లేకపోతే మనం మొత్తమే జీవితాలే అగమ్య గోచరంగా మారిపోతాయి, మన జీవితాలే ఆగమైపోతామనేది మాదిగ సమాజము ఒక నిస్పృహలోకి వెళ్ళిపోయింది. అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మీకు 2004 లోపల బ్యాక్లాగ్ పోస్టులు 30,000 పోస్టులు ఉన్నాయి. 30,000 పోస్టులు ఈ రోజు వరకు కూడా ఫిల్అప్ కాలేదు. 30,000 పోస్టులు కాస్తే ఇప్పుడు 1,00,000 పోస్టులు అయినాయి. మరి వీటిని ఫిల్అప్ చేస్తే మాల సామాజిక వర్గానికి లాభం జరిగేది, మాదిగ సామాజిక వర్గానికి జరిగేది. మీరిద్దరు తన్నుకొని వాటిని ఆపేశారా? ఆపి ఏ ఉద్దేశంతో ఆపేశారా అనేది నాకు అప్పుడు డౌట్ వచ్చింది. 30,000 పోస్టులను కాంగ్రెస్తోని కృష్ణ పనిచేస్తున్నాడు. ఏమని? దీన్ని చట్టబద్ధత చేయమని చెప్పేసి. జూపుడి ప్రభాకర్ రావు కాంగ్రెస్తోనే పనిచేస్తున్నాడు. ఏమని? దీన్ని చట్టం చేయొద్దు, ఆపేయమని చెప్పేసి. ఇద్దరు ఒక్క దగ్గర ఎట్లా పనిచేస్తారు? రాజకీయ ప్రయోజనాల కోసమా? వాళ్ళ స్వప్రయోజనాల కోసం. మాదిగ ప్రయోజనాల కోసం కాదు, మాల ప్రయోజనాల కోసం కాదు. ఇద్దరు ఒకవేళ కనుక కాంగ్రెస్ మాలల్ని ఆదరిస్తే మాదిగలకు శత్రువైన కాంగ్రెస్ దగ్గర నువ్వు ఉండొద్దు. లేదు, మాదిగల్ని ఆహ్వానిస్తే మాలలకు శత్రువు, మరి మాలలో కూడా ఉండొద్దు. ఇద్దరు ఒకే దగ్గర ఎట్లా ఉండగలిగిన 10 ఏళ్లలో. అక్కడే కృష్ణకు ఒక ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. అక్కడే ఇంకొక ఎమ్మెల్సీ వచ్చేసి జూపుడి ప్రభాకర్ రావుకి ఆఫర్ చేశారు. ఎమ్మెల్సీగా జూపుడి ప్రభాకర్ వెళ్ళిండు. తనకున్న కృష్ణకు వచ్చిన ఎమ్మెల్సీని ఇతరులకు దానం చేసిండా, ఉచితంగా ఇచ్చిండా. నిజామాబాద్ సంబంధించిన ఒక మాదిగకు ఎమ్మెల్సీ టికెట్ తనకు హ్యాండ్ ఓవర్ ఇచ్చిండు. సరే, అది ఏ విధంగా ఇచ్చిందన్న విషయాన్ని అప్రస్తుతం కాబట్టి. అంటే ఈరోజు మరి దేనికోసం? ఇటు వర్గీకరణ జరగలేదు, 30,000 పోస్టులు ఫిలప్ కాలేదు, వర్గీకరణ జరిగేంత వరదాకా ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పిండ్రు, వర్గీకరణ జరిగేంత వరదాకా వర్గీకరణ అసలే జరగొద్దని పోరాటం చేసిండ్రు. ఈ ఓవరాల్ పోరాటం లోపల 30,000 మంది బ్యాక్లాగ్ పోస్టులలో ఫిలప్ చేయకపోవడం ఆ పాపం ఎవరిది? మాల నాయకుందా, మాదిగ నాయకుందా అనేది ప్రధానమైన ప్రశ్న. ఇంతవరకు కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలి అనుకుంటే అప్పుడు కాంగ్రెస్ అయినా ఇప్పుడు బీజేపీ అయినా 2-3 రోజుల పని, వారం రోజుల పని గట్టిగా మాట్లాడితే ఒక నెల రోజులు జరిగేటటువంటి పని ఎందుకు పెండింగ్ పెడతా ఉన్నారు? ఈ సామాజిక వర్గ నాయకులు పెండింగ్ పెట్టిస్తున్నారా కావాలనే, లేకపోతే ఈ రాజకీయ పార్టీలు పెండింగ్ పెడుతున్నాయా? దీంట్లో ఒకటి అంశము ఇదే ఇంతకుముందు చెప్పిన దాని కంటిన్యూషన్లో మాదిగ సామాజిక వర్గం వచ్చేసి ఏం చేసిందంటే ఒక విజయవాడలో ఒక మీటింగ్ కండక్ట్ చేసేసింది. ఆ మీటింగ్కు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటెండ్ అయ్యాడు. విజయవాడలో ఒక గ్రౌండ్ లోపల చేసేసి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మాదిగలకు నష్టం జరుగుతుంది, మాదిగలకు వర్గీకరణ కంపల్సరీ జరగాల్సిందే, దానికోసం నేను మాదిగలకు ప్రతినిత్యం తోడుగా ఉంటాను, మాదిగలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని ఆ మీటింగ్ సాక్షిగా ఆయన ప్రమాణ పూర్తిగా మాట ఇచ్చి వచ్చిండు. వెంటనే ఇంకొక 1 మంత్ తిరగక ముందుకే మాల సామాజిక వర్గం అదే గ్రౌండ్ లోపల మీటింగ్ పెట్టింది. ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ ఆ మీటింగ్కి పోయిండు. మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం అన్నదమ్ములు లాంటి వాళ్ళు, వీళ్ళు కలిసి బ్రతకాలే, వీళ్ళకున్న డిస్ప్యూట్స్ నేను క్లియర్ చేస్తాను, వీళ్ళు కలిసి ఉంటే చాలా బాగుంటుంది అనేది మళ్ళీ అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి వచ్చిండు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళకి ఎట్లాగో అర్థం తెలుసు, వీళ్ళకు ఇటు జూపుడి ప్రభాకర్ రావుకు తెలుసు, అప్పుడు మందకృష్ణ తెలుసు, మాదిగ సామాజిక వర్గం మాల సామాజిక వర్గం కలిసి ఉండదు అనేది చాలా క్లియర్. 2004 వరకు అప్పటికి మాదిగ హాస్టల్ సపరేట్ అయిపోయినాయి, ఆంధ్ర లోపల మాల హాస్టల్స్ సపరేట్ అయిపోయినాయి, మాదిగ విద్యార్థులు మాల విద్యార్థులు సపరేట్ గ్రూప్గా మారిపోయినారు, కొట్లాటలు, దుమ్మీలు, కేసులు, విపరీతమైన అలజడి ఏర్పడింది. అంటే ఈరోజు కలిసి బ్రతకరు. కలిసి బతకడానికి నువ్వు వర్గీకరణ చేస్తానని అక్కడ ఎందుకు చెప్పావు? వీళ్లకు మాదిగలకు నష్టం జరుగుతుందని నువ్వు చెప్పిన తర్వాత మాలలతోని కలిసి ఉండమని చెప్పేసి మళ్ళీ మాలల మీటింగ్ పోయి ఎట్లా చెప్పిండు? అంటే ఇది ఓన్లీ పొలిటికల్ డ్రామా. ఇద్దరి నాయకులను లెఫ్ట్ రైట్ పెట్టుకొని ఈ సామాజిక వర్గాన్ని జోలపాడడానికి, జోకొట్టడానికి అప్పుడు పోయిండు, మాదిగల మీటింగ్ పోయి అటెండ్ చేసి వచ్చిండు. మాల సామాజిక వర్గానికి వర్గీకరణ జరిగేది లేదు, చేసేది లేదు, నేనే కదా చూసేదని చెప్పి ఇక్కడ కూడా జోలపాడిండు, జోకొట్టేసిండు.
ఇద్దరు వ్యక్తులు మీడియాలోకి వెళ్ళేసి తన్నుకుంటారు, చేస్తుంటారు, లొల్లి పెడతారు, మళ్ళీ వచ్చేసి ఒకే పార్టీకి అక్కన సన్నల్లో మెదులుతున్నారు. వీళ్ళు మాదిగ సామాజిక వర్గాన్ని కాపాడే నాయకుల, లేకపోతే ఆ ఓటర్లని ఆ జనాభాని చూపించుకుంటూ వీళ్ళు బతుకుదెరువు కోసం మాత్రమే ఎస్టాబ్లిష్ అవుతున్న సగటు కుల నాయకుల అనేది అప్పుడు డౌట్ వస్తుంది జనాలకి. అంటే ఎప్పుడు కూడా ఎక్కడ బెనిఫిట్ ఏం జరగలేదు. నిజంగా కనుక నష్టం జరిగితే కలిసి ఉంటారు, కలిసి ఉంటే నష్టం లేదు. ఇప్పుడు నష్టం ఉన్నట్టా లేనట్టా? అది వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలియని విషయమా? మందకృష్ణ తెలియని విషయమా? జూపుడి ప్రభాకర్ తెలియని విషయమా? ఇప్పటి వరకు తెలియని విషయాలు ఏంది అంటే మాలోళ్ళకు మాదిగోళ్ళకు నాయకులకు అందరికీ తెలుసు. అంటే ఇంత దుర్మార్గాన్ని కంటిన్యూషన్ ప్రాసెస్గా ఇది. మరి ఎందుకు మోసం చేస్తున్నట్టు అటు మాల సోదరులను ఇటు మాదిగ సోదరులను? ఒకటి ఏంటంటే ఇప్పుడు మాలలు ఉన్నారు, మాలల లోపల ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ లోపల బట్టి విక్రమార్క, అంతకుముందు డిప్యూటీ సీఎం ఉన్నది రాజనరసింహ. వీళ్ళిద్దరు ఒక మాదిగ సామాజిక నాయకులు, ఇంకో మాల సామాజిక వర్గం. వీళ్ళిద్దరూ కూర్చోబెట్టేసుకొని మనం కలిసి బతుకుదామంటే ఎవడొద్దంటాడు? ఎవరు వద్దంటారు? కలిసి బతకడానికి నీకు రాజకీయపరమైన అంశాలను మనం షేర్ చేసుకోవాలి, రాజ్యాంగాన్ని షేర్ చేసుకోవాలి. ఆ నిజంగా కనుక అదే కరెక్ట్ అనుకుంటే ఇది నష్టమే జరుగుతుందంటే ఒక దీంట్లో ఏ కుట్ర లేదన్న, పొలిటికల్ పార్టీస్ కుట్ర లేదనుకుంటే మీరు ఎందుకు పిలుపునియ్యరు? వీళ్ళు పిలుపునియ్యరు. ఎందుకు పిలుపునియ్యరు అంటే సాలిడ్గా ఒక వర్గపు ఓట్లు పడతాయి అనే భ్రమల్లో ఉంటారు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మొన్నటి ఓట్లలో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదా? దాన్ని ఎందుకు క్లెయిమ్ చేయరు మాదిగలు? మందకృష్ణ వచ్చేసి బీజేపీకి ఎందుకు ఓటేయమంటాడు? దమ్ముంటే ఒక దాంట్లో పెట్టేసి ఒక బహిరంగ సభ పెట్టేసి నువ్వు బీజేపీకే ఓటేసి ఎంతమంది మాదిగలు ఉన్నారో నువ్వు చెప్పగలుగుతావా? అంటే మాదిగలకు బ్రెయిన్ ఉన్నా లేనట్టా? మాలలకు బ్రెయిన్ ఉన్నట్టా లేనట్టా? నువ్వు మాలలు మొత్తము కాంగ్రెస్కే వేసినలా? ఈరోజు కాంగ్రెస్ లోపల అత్యధికంగా ఉన్నది పదవులలో మాలలు. రేవంత్ రెడ్డి బ్రహ్మలలో బతుకుతున్నాడా? లేకపోతే మందకృష్ణ బ్రహ్మలలో బతుకుతున్నాడా? లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బ్రహ్మలలో బతుకుతున్నాడా? బట్టి విక్రమార్క బ్రహ్మలలో బతుకుతున్నాడా? అసలు కాంగ్రెస్ పార్టీకి సాలిడ్గా మాలలు ఓట్లు మాత్రం వేశారు అనుకుంటున్నారా? మరి మాలలు ఓట్లు వేస్తే మీ మాల సామాజిక వర్గం మన బాల్కాసుమని వచ్చేసి మాలంతా మాతోనే ఉన్నట్టు స్పీచ్ ఇస్తారు కదా అక్కడ. మరి అక్కడ ఓట్లు పన్నట్ట? ఈ డ్రామా అంటే ఇక్కడ ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఎవరికి ఆత్మగౌరవం వాళ్ళకు ఉంది, ఎవరు దేనికి ఓటేయాలో వాళ్ళకు తెలుసు. ఈరోజు సాలిడ్గా ఒక్కటే పార్టీ మాకున్నది అనే దాన్ని ఎందుకు క్లెయిమ్ చేస్తున్నట్టు? ఈరోజు అధికారంలో భాగం మాదిగలది, ఎవడు నమ్మినా నమ్మకున్నా. ఈరోజు మాదిగల పుణ్యమా అంటూనే ఈరోజు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇట్లా మాదిగల ఓట్లు పర్సంటేజ్ వచ్చేసి 25% ఉంది. ఎస్సీ కులం, ఓవరాల్గా ఎస్సీ కులం 20% లోపల 7% to 8%, 8 అనుకుందాం, 8% మాత్రమే మాలలో జనాభా తెలంగాణలో. 25 లోపల మాలల జనాభా 8% అయితే 25 నుంచి 8 మైనస్ చేస్తే రిమైనింగ్ 17% మాదిగలు. ఇప్పుడు ఎస్సీలు అంటే ఎస్సీలలో ఓన్లీ మాదిగలు లేరుగా, ఇంకా 59 ఉపకులాలు ఉన్నాయని అంటారు కదా. 100%. దాంట్లో మనము డివైడ్ చేసినట్టు అవుతాయి. అంటే ఉపకులాలు, మాదిగ ఉపకులాలు ఉన్నాయి, మాల ఉపకులాలు ఉన్నాయి. మాల ఉపకులాలు 8%, 7 to 8%. మాదిగ ఉపకులాలు 7 to 18%. ఇది వాస్తవము అనేదానికి నా దగ్గర ఒక క్లియర్ డిస్కషన్ ఉంది. దాని కాదు అనేది రేవంత్ దగ్గర ఉన్నదా, లేదా బట్టి విక్రమార్క దగ్గర ఉందా, దామోదర్ రాజనరసింహ దగ్గర ఉందా, మందకృష్ణ దగ్గర ఉన్నదా, లేకపోతే మహారాజులమని చెప్పుకునే విశాలం దగ్గర ఉందా, మాజీ ఐపీఎస్ ప్రవీణ్ దగ్గర ఉందా? ఏంది అంటే కేసీఆర్, ఇప్పుడు ప్రవీణ్ కేసీఆర్ దగ్గర ఉన్నాడు కదా, కేసీఆర్ ఇంటింటి సర్వే లోపల చేసినప్పుడు అత్యధికంగా జనాభా తెలంగాణ లోపల మాదిగలది. ఆ మాదిగల అత్యధిక జనాభా ఏదైతే ఉన్నదో ఆ జనాభాకు ఏ విధమైన సహాయం అందియకుండా వాళ్ళను ఓటర్లాగానే చూసేసి ఎవరైతే నీకు కావలసిన అనుకున్న వ్యక్తులకు నీకు నష్టం అవుతుంది అనుకున్నప్పుడు నువ్వు మాదిగలను పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసినావు. మాదిగలను పక్కన పెట్టుకోవడంలో ఏమని పెట్టినావు? మందకృష్ణ మీద నీ కోపం ఉంది కాబట్టి మాదిగలను పక్కన పెట్టినావని నేను అంటాను.
కేసీఆర్ అందుకే పక్కన పెట్టిండా? 100% పెట్టిండు. ఓన్లీ మందకృష్ణ కోపం, మందకృష్ణ మీద కోపం ఉన్నది కాబట్టి పెట్టిండు. అంటే మాదిగలు మొత్తం మందకృష్ణ వెనుకల ఉన్నారు అనే భ్రమలో బతికిండు కేసీఆర్. అంత మాత్రం బ్రెయిన్లెస్గా బతికిండు. కేసీఆర్కు బ్రెయిన్ ఉందని నేనైతే అనుకోను. నువ్వు నిజంగా కనుక మాదిగలు నీ వెంటున్నారు అనుకున్నప్పుడు మందకృష్ణ ఎందుకు అరెస్ట్ చేసినావు? ఎందుకు 2 సార్లు జైలుకు పంపించినావు? మందకృష్ణ నువ్వు అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మందకృష్ణ అన్నాడు నా దృష్టిలో ఒక్కడే కాదు అనుకుంటే ఒక సమూహము, లేదనుకుంటే 1,00,000 మంది అనుకుందాము, 10,000 మంది, 5,000 అనుకుందాం. దానికి నువ్వెందుకు జైల్లో పెట్టియాలి? అంటే ఎంటైర్ మాదిగోళ్ళు మొత్తం మందకృష్ణ పడుకోమంటే పడుకుంటారు, లేమంటే లేస్తారా? సిగ్గు అనిపించాలి కదా కేసీఆర్కి. నీకు ఏ సిగ్గు లేదు, నువ్వు మందకృష్ణ జైల్లో పెడతావు. నువ్వు మందకృష్ణ జైల్లో పెట్టి అర్హత నీకు ఏముందని పెట్టినావు అంటే ఈరోజు మాదిగలను రెచ్చగొట్టడం కోసం, మాదిగల ఐసోలేట్ చేయడం కోసం మాత్రమే జైల్లో పెట్టినావు. మందకృష్ణ ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు, ఏ దుమ్మి చేయలేదు, ఏ మోసం చేయలేదు. నువ్వు ఎందుకు పెట్టినట్టు? దీనికి కేసీఆర్ దగ్గర ఆన్సర్ ఉందా? 80,000 పుస్తకాలు చదివినావు అంటున్నావు కదా, నువ్వు 80,000 పుస్తకాలు కాదు, బై మిస్టేక్ బాటిళ్ళను లెక్క పెట్టి పుస్తకాలు అనుకుంటున్నాడు సార్. బాటిల్ లెక్క పెట్టా, బాటిళ్ళను లాగా ఫీల్ అయ్యి బాటిళ్ళు కూడా పుస్తకాలే అనుకుంటున్నాడు. ఇంత దుర్మార్గము నేను ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు పొలిటికల్గా ఏం సాధించినావు? కృష్ణన్ జైల్లో పెట్టి ఏం సాధించాలనుకున్నావు? అంటే ఒక కులం మీద ద్వేషంతో, ఒక కులం మీద విషం జమ్మి, ఒక వ్యక్తి మీద ద్వేషమా, కులం మీద ద్వేషమా? ఒక వ్యక్తి మీద ద్వేషం, కులం మీద జిమ్మిచ్చిండు. ఒక కులాన్ని కంప్లీట్ వ్యక్తి మీద కోపంతో కులాన్ని కంప్లీట్ ఐసోలేట్ చేసేసిండు. కేసీఆర్ గారు మిమ్మల్ని పిలిచిరు, మాట్లాడిరు అని చెప్పేసి నేను విన్నా. కేసీఆర్ గారు పిలిచింది దేనికోసం పిలిచిండు? వర్గీకరణ అంశాల లోపల ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఏ ఉండాలని పిలిచినావు. నువ్వు పిలిచి ఏమని అడిగినావు? ఎట్లా పిలిచినా అంటే నేను చాలా సైంటిఫిక్గా చెప్పాను. 6 జోన్స్గా ఉన్నట్టయితే తెలంగాణ వచ్చిన తర్వాత, ఇప్పుడు మనది తెలంగాణ కాబట్టి ఓన్లీ 2 జోన్లే ఉన్నాయి మనకు, 4th, 5th జోన్స్ మనకి. ఈ 4th, 5th జోన్ లోపల కుల దామాచా ప్రకారం మాత్రమే ఇక్కడ పెట్టాలి. అప్పటికి చింతస్వామి అక్కడ నుంచి సతీష్ మాదిగా వెళ్ళిపోయింది. సో నువ్వు పిలిచిన దానికోసం పిలిచావు. నేను దానికోసమే రిప్రజెంట్ చేశాను, దానికోసమే మాట్లాడాను. నీకు దాంట్లోపల ఎక్కడైనా పాపం నేరంగా అనిపించిందా? నువ్వు ఏ కులంలో ఎంత జనాభా ఉందో 60 కులాలు ఉన్నాయి. ఎస్సీలు అంటే ఒక మాలోళ్ళు మాదిగోళ్ళే కాదు. మాలోళ్ళు మాదిగోళ్ళు ఏమైనా ఎస్సీ కులాన్ని మొత్తం హోల్సేల్గా రాయించేసుకున్నారా ఏంది? వాళ్ళ తాతల జాగిరా ఏమన్నా మొత్తం ఎస్సీ కులం? మొత్తం ఎస్సీ కులంలో అనేక కులాలు ఉన్నాయి. ఇప్పుడు మీది ఏ కాస్ట్ అన్నా? మాదిగా. క్లియర్గా మాదిగా. క్లియర్గా మాది. మరి అటు మాదిగల పక్షాన ఉండాలి, లేకపోతే మాలల పక్షాన ఉండాలి. మీరు వాళ్ళిద్దరు పక్షాన ఉండకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 100% ఇప్పుడు మాదిగా పక్షానే ఉండాల్సిన పని లేదు, మాల పక్షానే ఉండాల్సిన పని లేదు. దానికి దాన్ని డెమోక్రాట్ అనుకుంటే అంతకంటే నీచమైన టర్మినాలజీ ఇంకోటి లేదు. మరి ఇప్పుడు ఎవరికి వాళ్ళే రిప్రజెంట్ చేసుకుంటా ఉన్నారు కదా, ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గ నాయకులు. ఇప్పుడు ఒకటి క్రాంతి, ఇప్పుడు సామాజిక వర్గాలుగా విడగొడుతున్నది అనేది బ్రాహ్మణికల్ సిస్టమ్ లోపల ఒక అంతర్గతమైన కుట్ర. అది విభజించు పాలించు అంతే, ఒక అంతర్గతమైన కుట్ర, వాళ్ళ లోపల వాళ్ళకున్న కుట్ర. ఇది వీళ్ళే చెప్తారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్తారు ఇదే మాట. బ్రాహ్మణికల్ సిస్టమ్ లోపల ఇది ఒక భాగము, విభజించు పాలించు అనేది కులాల చెప్పేటటువంటి అంశాలు ఇవన్నీ ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్తారు. మళ్ళీ వాళ్ళు చేసేది అదే. మళ్ళా రాత్రిపూట పడుకుంటే తెల్లవాళ్ళు వేసేది మళ్ళీ అదే. విభజించి పాలించడం అనేది వాడు ఒక్కసారి చెప్తే నువ్వు ప్రతిరోజు చెప్తున్నావు. వాడు ఎక్కడ చెప్పలేదు, ఏ బ్రాహ్మణికల్ సిస్టమ్ ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి నువ్వు రోజు ఇదే టీచింగ్ మొదలు పెట్టేసినావు. నువ్వు కలవనీయటం లేదు కదా. ఎస్సీ కులాలు ఎక్కడ కలిసిన దాఖలాలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీలు, ఎస్సీలు, మైనారిటీస్, ఓబీసీలు వీళ్ళందరూ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వ్యక్తులే. ఇదే రిజర్వేషన్ కేటగిరీలో మన పక్క దేశమైన నేపాల్లోకి వెళ్తే ఎక్సెప్ట్ మనిషా కోయిరాల ఫ్యామిలీ తప్ప మిగతా రెడ్డి, కమ్మ, వెల్మ ఎక్సెట్రా అన్ని కులాలు అక్కడ ఎస్సీ కులాలే, అన్టచబుల్స్. మనిషా కోయిరాల ఫ్యామిలీ అంటే కోయిరాల ఫ్యామిలీ వాళ్ళ రాజరిక ఫ్యామిలీ కాబట్టి, అది కింగ్స్ ఫ్యామిలీ. ఓకే, వాళ్ళది అదే కంట్రీ కాబట్టి, నేపాల్ నుంచి వచ్చిన ఆమె కాబట్టి ఇక్కడికి ఆ ఫ్యామిలీ ఒకటి కోయిరాల ఫ్యామిలీ తప్పితే మిగతా వాళ్ళంతా అన్టచబుల్సే. మరి మిగతా వాళ్ళు ఇదే పక్క రాష్ట్రంలోకి మన కర్ణాటక పోతే రెడ్డిలు బీసీలుగా మారిపోతారు. అక్కడ ఇక్కడ ఉన్న పక్క రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఏపీలో ఉన్న కాపులు మన దగ్గరకు వస్తే మున్నూరు కాపులుగా మారిపోతారు, వీళ్ళు బీసీలుగా ఉంటారు. అక్కడ ఉన్న చౌదరీస్ హర్యానాకు పోతే బీసీలుగా ఓబీసీలుగా మారిపోతారు. మరి ఎవడు ఇక్కడ ఓసీ ఎవడు బీసీ ఎవడు? ఓవరాల్గా అందరు రిజర్వ్డ్ క్యాండిడేట్సే కదా.
అయినా ఈరోజు రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరు అసలు? అసలు రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే తెలివి తక్కువవాడు, అడక తినేవాడు, అహర్నిశలు నాకేమి ఇస్తావని అడిగేవాడు. వాళ్ళ దృష్టిలో వీళ్ళు మాత్రమే రిజర్వ్ క్యాండిడేట్స్. అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తుంటాడు, చదువుని నీ సొంతం చేసుకో, చదవడం మొదలుపెట్టు, చదువుతో పాటు జనాన్ని సమీకరించడం నేర్చుకో, సమీకరించిన తర్వాత వాళ్ళకు విషయాన్ని బోధించడం నేర్చుకున్నారు. ఈ విషయాన్ని వాళ్ళ స్టైల్లో అందరూ చెప్తారు. కానీ మందకృష్ణ, జూపిడి ప్రభాకర్ రావు, బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, విశారదను, తాటకాయల జయరాము, ఇంకెక్సెట్రా గానీ వీళ్ళెవరు కలవరు. సిగ్గు అనిపించడంలా అందులో మీరు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నా. ఆ పాపంలో నాది కూడా భాగమే కదా. ఆ పాపంలో నా 20 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా టీవీలలో మాట్లాడుకుంటూ ఏం బీకినట్టు ఎవరి తలల్లో చూపించి వెలలు కడుతుంటే చప్పట్లు కొట్టేసి సంకలు గుద్దుకుంటున్నామా? నేను మాదిగోని, నేను మాలోని, నేను కమ్మరోని, నేను కుమ్మరోని, ఇదే కదా. మరి రేవంత్ ఏ రోజు కూడా నేను రెడ్డోని అని సంకలు గుద్దుకోలేదుగా. ఈరోజు సీఎం ఎట్లా అయింది? నాకు ఒక చిన్న డౌట్, మీరు కంప్లీట్ అయిందా? కంటిన్యూ. తెలంగాణ స్పీకర్ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ అని చెప్పేసి దళిత స్పీకర్ని పెట్టుకున్నారు. లేకపోతే ఇంకొక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, నేను పర్టికులర్గా రెడ్డి కాపు, మున్నూరు కాపు ఇంకేం అనట్లేను, వాళ్ళెవరన్నా మాదిగల ఇళ్ళకో, మాలల ఇళ్ళకో, లేకపోతే గిరిజన బిడ్డల ఇళ్ళకో, లేకపోతే ఇంకొక చిన్న నిమ్న జాతి ఇళ్ళకి పోయినప్పుడు మేము దళిత కుటుంబాలకు వెళ్ళి భోజనాలు చేసినాం, దళిత కుటుంబాలలో నిద్రించినాం అని చెప్పేసి ఈడా దళిత మెన్షన్ చేస్తారు. దళిత స్పీకర్ను చేసుకున్నాం, దళిత ముఖ్యమంత్రిని చేసుకున్నాం, దళిత ఉప ముఖ్యమంత్రిని చేసుకున్నాం. రాజ్యాంగం ముఖ్యమంత్రి అని ఇచ్చింది, ఉప ముఖ్యమంత్రి అని ఇచ్చింది, కానీ దళిత ఉప ముఖ్యమంత్రి, గిరిజన ఉప ముఖ్యమంత్రి అని అయితే ఏడు ఇయ్యలేదు కదా. ఎందుకు ఇది మెన్షన్ చేస్తూ ఉన్నారు? ఇంకొకటి కూడా మర్చిపోయినావు. ఒక ఆఫీసరు సిన్సియర్గా పనిచేస్తే, ఒక బ్యూరోక్రాట్ పనిచేస్తే దళిత ఐఏఎస్ సక్సెస్ఫుల్గా పనిచేసిండు, హెడ్లైన్లో పేపర్. దళిత ఐపీఎస్ సక్సెస్ఫుల్గా పనిచేసిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెడ్లైన్స్లో. దళితుడు విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిండు, హెడ్లైన్స్లో. అంటే దళితులకు శాత కాదు, అంటే అది చూపించినాం అన్నట్టు. అంటే దీంట్లో దళితులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీ ఐడెంటిటీని దళితులకు వరకే పరిమితం చేస్తారని అర్థం. అంబేద్కర్ గారు లండన్కు పోయి చదువుకున్నంతసేపు, అక్కడ రీసెర్చ్ చేసినంతసేపు, తను ఎకనామిక్స్ కానీ సివిక్స్ కానీ అనర్గళంగా తనకు అంతటి మేధాశక్తిని ఉన్నప్పుడు ఆయనకు ఎక్కడ కూడా ఇండియన్ అనే పేరే తప్పితే దళితుడు అనే పేరు లేదు. ఇండియా లోపల కాలు పెట్టగానే అంబేద్కర్ కాస్త దళితుడు వచ్చిండు, ఉన్నత చదువు చదివిండు. ఎవరి ద్వారా చదివిండు? పలానా రాజుగారి ద్వారా స్పాన్సర్తో చదివిండు. రాజుగారు ఏం చెప్పలేదు వీళ్ళకు, నేను అంబేద్కర్కి పంపించిన ఇవి రాయండి అని చెప్పలేదు. వీళ్ళకుండే అహంకారం ఏంటంటే మేము చదివిపించామని చెప్పుకోవడం కోసం. రాజుగారు చదివిపించిండంటే మేమే, మా కులాలు చదివిపించినాయి, మా మీద ఆధారపడిన వాళ్ళు అని చెప్పడం కోసం. దాన్ని ఆయన వ్యతిరేకించండి. ఆయన నేను చదువుకొని వచ్చినా, నేను అంబేద్కర్గా విద్యను అభ్యసించి వచ్చిన తప్పితే నేను దళితుడిగా విద్యను అభ్యసించి రాలేదని చెప్పి. అంటే వీళ్ళకున్న అహంకారం ఏంటంటే ఆయనకున్న మేధస్సుని దళితులకు మాత్రమే ఇప్పటి వరకు కూడా పరిమితం చేస్తున్నారు. అంబేద్కర్ని ఒక దళిత లీడర్ని చేసి చూపిస్తున్నారు తప్పితే అంబేద్కర్ ఒక మహోన్నతమైన మేధావిగా చూపించే దమ్ము ధైర్యము ఈ భారతదేశము అధినాయకత్వానికి ఉన్నదా? కానీ నేనేమంటా అన్న, అది ఉన్నత వర్గాలు ఇట్లా పోర్ట్రే చేస్తుండొచ్చు, అంబేద్కర్ను దళిత వర్గాలకు మాత్రమే పరిమితం చేసి చూపించాలి అన్న కుట్రతోటి. కానీ దళితులు కూడా అంబేద్కర్ను కావాలని ఓన్ చేసుకొని అంబేద్కర్ను బదనాం చేస్తున్నారు. అవును, ఇది ఒప్పుకోవాల్సినటువంటి. అంటే పోవాలి, అంబేద్కర్ విగ్రహం మీద లొల్లి పెట్టాలి. ఎందుకు బీసీలు రాకూడదా, ఓసీలు రాకూడదా, ఎందుకు రాకూడదు, ఎందుకు రారు, వీళ్ళు ఎందుకు ఓన్ చేసుకొని ఈయన మా ఓడు మాకే అంకితం అని చెప్పేసి ఎందుకు పోర్ట్రే చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ దీని కంటిన్యూషన్లో, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దాని కంటిన్యూషన్లో, రాజ్యాంగంతో గతించిన 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వము సర్వము చేసింది. వాళ్ళు పోగొట్టుకున్నది ఏం లేదు, పొందిందే ఎక్కువ. కేసీఆర్ ఫ్యామిలీ అండుకో, లేకపోతే కేసీఆర్ కంపెనీ 19 మంది ఎమ్మెల్యేగా ఓడిపోయిన గెలిచిన క్యాండిడేట్లు ఏం చేసిండ్రు అంటే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎలక్ట్ అయినలు రాజ్యాధికారంలో ఉన్నారు. అక్కడి వరకు ఎలాంటి డిస్ప్యూట్ లేదు.
కానీ ఆ తర్వాత జరిగిన అంశాలు ఏది తీసినా కూడా కంప్లీట్ దళిత పోలరైజేషన్ చేసిండ్రు. అంటే అంబేద్కర్ విగ్రహము అంత 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టాము, 125 అడుగులు అంతటి విగ్రహాన్ని పెట్టాము, దీన్ని చూడండి, సంతోషపడండి, మాకు ఓటేయండి అంటే ఒక్క రకంగా చెప్పాలంటే ముఖం మీద కాండ్రించి ఊంచేసింది. దానికి నేను కొన్ని వందల దిశలు చెప్పాను. అంబేద్కర్ బొమ్మలను ఎక్కడ పెట్టమని చెప్పలేదు, అసలు ఆ బొమ్మతో మాకు పనే లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న ఆ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పాను నేను. అది మాకు కావాలి. ఆయన బొమ్మ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. ఆయన ఆ బొమ్మలు పెట్టొద్దని ఆయన స్వయంగా చెప్పిండు. ఒక వ్యక్తి పూజ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికైనా పనికొస్తుంది, లేకపోతే నాశనం చేయడానికైనా పనికొస్తుంది అని చెప్తాడు. మరి ఇక్కడ ఆ వ్యక్తి పూజ చేసే క్రమం లోపల నువ్వు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినంత మాత్రాన విద్య వచ్చినట్టేనా? విద్యా వ్యవస్థ బాగుపడినట్టేనా? ఆరోగ్యం వచ్చినట్టేనా? సో ఉద్యోగాలు వచ్చినట్టేనా? ట్రాన్స్పరెంట్గా అందరు బతికినట్టేనా? 3 పూట్ల అన్నం తిన్నట్టేనా? ఇవన్నీ జరిగినట్టేనా? మరి ఎవరి కోసం విగ్రహం పెట్టావని ఏ ఒక్కరు కూడా అడగలేదు. ప్రవీణ్ అడిగిండు. ఏమని అడిగిండు? నాకు ఆ రోజు ప్రవీణ్ అడిగితే అడిగిండన్న అనిపించింది. కానీ ఈరోజు జరిగిన సిచ్యువేషన్ చూస్తే ప్రవీణ్ ఒక డ్రామాటిక్గా అడిగిండు అనిపించింది. అంబేద్కర్ గారు విగ్రహం పెట్టొద్దని అవసరం లేదు, మాకు విగ్రహాలు అక్కర్లేదు, మాకు చదువులు కావాలనుకున్న ప్రవీణ్ ఈరోజు అంత గొప్పతనం ఏం కనిపించింది కనుక నువ్వు దొర దగ్గరికి పోయినావు? ఏదో ఒకటి గొప్పతనం కనిపించాలి. ఆయన మీద కేసులు, కాళేశ్వరం నాశనం, దళిత బంధుతోని జరిగింది ఏం లేదు, ఎస్సీ సప్లాన్ని సర్వనాశనం చేసి పెట్టేసిండు, ఆల్కహాల్ను తీసుకొచ్చేసిండు, ఆ కింది కులాలకు విపరీతంగా తాగిపించిండు, చంపుతున్నాడు. స్టిల్ ఈ రోజు కూడా సస్తున్నారు. అంటే 2014 వరకు మన ఆల్కహాల్ మీద వచ్చే ఆదాయము 14,000 కోట్లు అయితే ఇప్పుడు మన ఆల్కహాల్ మీద 50,000 కోట్లు. దీనికి ఏ కమ్మనో రెడ్డినో బ్రాహ్మణో కోమటాయనో వెలమైన తాగుతే ఇంత రాలేదు. కింది కులాలు తాగుతూ వస్తుంది ఇన్కమ్. వాళ్ళ కష్టాజితాన్ని, వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ని మీరు కావాలనుకున్న పుస్తకాన్ని దూరం చేసేసి సారా ప్యాకెట్ దగ్గర చేసిండ్రు, చీప్ లిక్కర్ని దగ్గర చేసిండ్రు. ఈరోజు స్కూళ్ళల్లో యంగ్ విడోస్ ఎంతమంది ఉన్నారో లెక్క కట్టండి మీకు దమ్ముంటే. ఇదే రేవంత్ రెడ్డి చెప్తున్నాను. యంగ్ విడోస్ ఎంతమంది ఉన్నారు? స్కూళ్ళల్లో చచ్చిపోయేటోళ్ళు ఎంత, హాస్పిటల్లో చచ్చిపోయేటోళ్ళు ఎంత, ఏం కులము, ఏ మతము, ఎక్కడోళ్ళు ఒకసారి చూడు. ఎవరిది పాపం వెనకాల ఉన్నది అంటే ఈయన మన తన ఖజానాన్ని నింపుకోవడం కోసము వేరే వాడికి తాగిపీయడం మొదలుపెట్టేసింది. ఉమ్మడి 10 జిల్లాల మీద 50,000 కోట్లేంది, 23 జిల్లాల మీద 14,000 కోట్లేంది. ఇంత దుర్మార్గాన్ని, ఈ దుర్మార్గం మందకృష్ణ కళ్ళకు కనిపించదు, కనిపించినా బయటికి చెప్పాడు. నెక్స్ట్ మేము మహారాజులం అని చెప్పే కొత్త బిచ్చగాన్లాగా తిరుగుతుంటాడు మన విశారదన్ కనిపించదు, రాజనరసింహ కనిపించదు, మన ఈయన కనిపించదు, ఎవరు బట్టి విక్రమార్క కనిపించదు. ఇప్పుడు వీళ్ళందరి అంటే ఈ అందరి దళిత జాతికి సంబంధించినటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు అందరు చెప్తున్నారు కదన్న. వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం, నన్ను ఇట్లా జయరాజ్ అన్నాడు అని చెప్పేసి, జయరామ్ అన్నాడు అని చెప్పేసి అని అంటే మీరు ఏం చేస్తారు? నేను డిస్కషన్కి రమ్మని చెప్తాను. మీరు రెడీ ఉంటారా? నేను ఆల్వేస్ రెడీ ఉంటాను. ఎక్కడైనా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, ఏ విధంగా పర్లేదు. నేను ఓపెన్ డిస్కషన్. విశారదన్ వచ్చిన మందకృష్ణ మాదిగ, విశారదను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మందకృష్ణ మాదిగ, బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, ఇంకా నేను చెప్పే వాటిల్లో తప్పుందని మీరు అనుకుంటే డెఫినెట్గా డిస్కషన్లో కూర్చుందాం. మీరు క్వశ్చన్ వేయండి, నేను ఆన్సర్లు చెప్తాను. నేను ఆన్సర్ వేయండి, మీరు క్వశ్చన్, నేను క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చెప్పండి. ఇంతే. నేను అడిగేది ఏం అడుగుతున్నాను, కింది కులాల్లో తాగుబోతులో చచ్చిపోతున్నారు, దాని గురించి ఎందుకు మాట్లాడరు, అందులో ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో జనాభా ఆ లెక్క తీయమని చెప్తున్నాను. అందులో ఏ కులపోడైనా ఉండొచ్చు, కమ్మరోడు ఉండొచ్చు, కుమ్మరోడు ఉండొచ్చు, మాలోడు ఉండొచ్చు, మాదిగోడు ఉండొచ్చు, బ్రాహ్మణ వెలమ కూడా ఉండొచ్చు. కాకపోతే 0.1% కూడా ఉండరు. ఎవరు అంటే కూలీ నాలుగు చేసుకుంటాడు కదా, కష్టపడి తాగి చచ్చేది. మరి ఆ తాగి చచ్చే వాళ్ళ లోపల ఈరోజు ఎందుకు మాట్లాడరని అడుగుతున్నాను. దానివల్ల నీకు వచ్చే నష్టమైంది మాట్లాడితే. ఇది బంద్ చేస్తే నష్టమైంది. ఆల్కహాల్తోనే బతికే అంత బతుకుది ఒక బతికేనా? తాగేవాడికి జీవితం లేదు, మీకు జీవనం లేదు పొలిటీషియన్స్కి. అంటే మీ జీవనం కోసం ఆ జీవితాన్ని బలిపెట్టాలా? రేవంత్ అడగొచ్చు కదా,
రేవంత్కు తెలియదు. నేను అనేక సందర్భంలో చెప్పాను, రేవంత్ కూడా చెప్పిండు ఆల్కహాల్ను ఉండొద్దని, డ్రగ్స్ ఉండొద్దని. నందనవనంలో అమ్మాయిని రేప్ చేసి చంపిస్తాను కదా, మనం అంతా చూసాం. అవును. వాడు అక్కడ ఆలయ దగ్గర వాడు రైల్వే ట్రాక్లో కింద పడి చచ్చిండు. ఆ తర్వాత ఆయన ఇంకో నగేష్ అంటోడే కదా ఇంకొక చిన్న అమ్మాయిని తాగి రేప్ చేసి వరంగల్లో చంపింది. ఇక్కడ దిశ ఎన్కౌంటర్లో జరిగిన ఆ అమ్మాయిని కూడా తాగి ఎన్కౌంటర్లో చంపింది. ఇంకొక రకంగా కూడా తాగిన చచ్చింది అక్కడే కదా. మరి తాగుబోతులు ఇంత రకంగా రిఫ్లెక్ట్ అవుతుంటే ఎందుకు కట్టడి చేస్తలేరు, ఎందుకు చేయటం లేదు? దీనివల్ల నీకేంది, మీరు ఎందుకు అడగరు? రైట్. నేను ఇవాళ మార్నింగ్ న్యూస్ ప్రోగ్రామ్ ఒకటి బరాబర్ వార్తలని ఉంది, దాంట్లో కూడా నేను అడిగినటువంటి ప్రశ్న ఇది. గతంలో కేసీఆర్ గారు పొద్దుగాల దుకాణము తొందరగా తెరుస్తారు, రాత్రిపూటనేమో దుకాణం లేటుగా బంద్ చేస్తారు. ఏం దుకాణం అంటే మందు దుకాణం, వైన్స్ అని చెప్పేసి అడిగినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఎందుకు మీరు అదే నియమాన్ని పాటిస్తున్నారు, మీరు కూడా తొందరగా బంద్ చేయరు అని చెప్పేసి నేను చెప్పిన వీళ్ళు మారదా అన్నది అంశాల మీద మీరు ఏమంటారు? గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు అడిగిన క్వశ్చన్ కంటిన్యూషన్లో, గవర్నమెంట్ హాస్పిటల్ లోపల పూర్తి స్థాయిలో మందులు అవైలబిలిటీ దొరకదు. మందులు అంటే టాబ్లెట్లు, మెడిసిన్స్ ఉండవు, ఖచ్చితంగా ఉండవు. గత ప్రభుత్వం అంతే, ఈ ప్రభుత్వం అంతే, ఖచ్చితంగా లేవు. టెస్టులకు కూడా అన్ని టెస్టులు అవైలబిలిటీగా ఉండవు. ఒక పేషెంట్ పోతే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అన్నమో రామచంద్ర అని కాళ్ళ పెట్టుకొని బతిలాడుకోవాలి. ఎందుకంటే అక్కడ స్టాఫ్ స్క్వార్సిటీ ఉంటుంది, అక్కడ తగిన స్టాఫ్ ఉండరు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో ఓపీ 2500 నుంచి 3000 ఓపీ ఉంటే అక్కడ ఉన్న డాక్టర్లు ఎంత, సిస్టర్లు ఎంత, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎంత, ల్యాబ్ టెక్నీషియన్స్ ఎంత, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అయ్యింది. అసలు థాంబోసైటోపినియా అనే ఒక జబ్బు వస్తే అంటే ప్లేట్లెట్ పడిపోతే ఆ ప్లేట్లెట్ డెంగ్యూ అనే ఫీవర్తో ప్లేట్లెట్ పడిపోతే ఆ మిషన్ కూడా ఇప్పటి వరకు లేదు. సిగ్గు చేటు 10 ఏళ్ల నుంచి అదే మొత్తుకుంటారు, ఆ మిషన్ కూడా లేదు. ఇవి ఎక్కడ మనిషి బతకడం కోసం ఉండవు, ఇవన్నీ ఏవి ఉండవు. కానీ ఉదయం 6 గంటల వైన్ షాపుకి పోతే ఎన్ని పేర్లు కావాలో అన్ని పేర్లతో మందు రెడీగా ఉంటుంది. వాడికి ఎవడు ఏ క్వాలిటీ ఏ స్టేజ్లో అనుకో ఆ విధంగా మందు సప్లై చేస్తారు. ముందు వచ్చి వైన్ షాప్ ఉంటుంది, వెనకాల ఒక గుడిసె ఉంటుంది, ఆ గుడిసె జనతా బార్ అని పెడతారు. అక్కడ తాగుతారు, తింటారు, గుడాలు బుక్కుతారు, నల్ల తింటారు, చికెన్ ముక్కలు తింటారు, అన్ని సకల సౌకర్యాలు ఆ గుడిసెలో అవైలబిలిటీ ఉంటాయి. తాగుబోతులకు అవైలబిలిటీ ఉన్నాయి. వీడు పుణ్యమా అంటూ ఈరోజు రాష్ట్రాన్ని రన్ చేస్తే వాడు తాగి అనారోగ్యం పాలైతే హాస్పిటల్లో మాత్రం మందులు ఉండవు. ఇంత సిగ్గులేని ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీకు సిగ్గుంటే చలో నేను రెడీ. తాగుబోతుల దగ్గర పోతే అక్కడ లేని ఏంది, హాస్పిటల్లో ఉన్న ఏంది నాకు చూపించండి, అక్కడ లేని ఏందో నాకు చూపించండి, తాగుబోతులకు అందకూడదు ఏందో చూపించండి. పూర్తి స్థాయిలో అన్ని వసతులు ఉంటాయి అక్కడ. ఇక్కడ హాస్పిటల్లో ఏమున్నాయో కూడా చూపించండి. నెల జీతాలు ఉండవు, 4th క్లాస్ ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వరు, 4th క్లాస్ ఎంప్లాయీస్కు అసలు మనుషులాగా పట్టించుకోరు, నర్సులకు నెల జీతాలు రావు, వాళ్ళని టార్చర్ పెట్టి పనిచేస్తున్నారు. డాక్టర్లను కరోనా లోపల 24 గంటలు పనిచేసిన డాక్టర్లు ఉన్నారు. డాక్టర్లు దగ్గరగా 700కు పైచిలకు డాక్టర్లు కరోనాలో చనిపోయిండ్లు. కావాలంటే ఎవిడెన్స్ కావాలంటే మీ కళ్ళు దొబ్బితే IMA దగ్గర పోతే ఒక బోర్డు ఉంటుంది, సచిన వాళ్ళది బోర్డు ఉంటుంది, ఆ బోర్డు చదువుకొని రండి. ఎన్ని వందల మంది చచ్చిపోయినలో ఆ బోర్డు ఉంటే చూసుకొని రండి. డాక్టర్లు చనిపోయిన డాక్టర్లు ఆడ రాసి పెట్టుకుంది. అంటే మీకు ఏమాత్రం కామన్ సెన్స్ ఉందా? క్యాన్సర్ పేషెంట్లకు ఏ అవైలబిలిటీ ఉండదు. మొన్నటి వరకు క్యాన్సర్ హాస్పిటల్లో జయలత అనే ఒక దుర్మార్గురాలు క్యాన్సర్ అంటేనే ఒక మహమ్మారి, ఆ మహమ్మారితోని అక్కడ జాయిన్ అయిన వాళ్లకు పూర్తి వసతులు అన్నీ సమకూర్చునని చెప్పేసి ఈమె క్యాన్సర్ హాస్పిటల్కే మహమ్మారిగా మారిపోయింది. మొత్తం దోపిడీ చేసిందా? ఆ దొంగను అరెస్ట్ చేయరే. ఎవరు ఆమె పేరు మళ్ళీ ఒకసారి చెప్పరా? జయలక్ష్మి, డాక్టర్ జయలక్ష్మి. ఏం చేసింది? పెథాలజిస్ట్ ఆమె. క్యాన్సర్ హాస్పిటల్కు డైరెక్టర్. ఏం చేసింది ఆమె? మిస్టేక్ అన్ని నిలువున మోసం, సర్వనాశనం. ఆమె మీద ఆర్టికల్స్, నాగర కూడా ఆర్టికల్స్ ఉన్నాయి. ఆమె మీద వచ్చిన ఆర్టికల్స్, లొల్లులు గోడలు. ఇట్లాంటిది రమేష్ రెడ్డి. ఈ రమేష్ రెడ్డి ఎక్కడ పోయిండు అసలు? ఈ రమేష్ రెడ్డి అడవుడి మీద ఇన్ని వచ్చినాయి కంప్లైంట్స్. మరి రమేష్ రెడ్డి మీద విచారణ జరుపుతలేరే? నీ ప్రభుత్వము ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము 3 విధానాల మీద నిన్ను ఎలక్ట్ చేసుకున్నారు. ఒకటి, సరే వసతులు లేని వాళ్ళకు అనేక వసతులు ఇస్తా అన్నావు, అది పెద్దదని నేను అనుకోవటం లేదు. నువ్వు ఇచ్చే పెన్షన్లు ఎక్సెట్రా దానికే ఆశించి తెలంగాణ ప్రజలు ఓటేసినలా నేను అనుకోను, నువ్వు కూడా అనుకోవాల్సిన పని లేదు రేవంత్.
ఓటేసిందంటే కేసీఆర్ చేసిన దగ వ్యతిరేకంగా ఓటేశారు. కేసీఆర్ మాకు వద్దు అనుకోని కాంగ్రెస్ కేసీఆర్ చేసిన దుర్మార్గానికి, అహంకారానికి, కుటుంబ పాలనకు, కుటుంబంలో ఉన్న విపరీతమైన దోపిడికి ఆ వ్యతిరేకంగా నీకు ఓటేసిండ్లు. కులం, మతం, ఈ జాతి ఏ భేదం లేకుండా ఈరోజు సీట్లో కూర్చోబెడితే కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా అన్న విషయాన్ని ఏ ఒక్క ఈరోజు మన కెమెరా పట్టుకొని ఎక్కడైనా చదువుతాం, 100 మందిని అడిగితే 50 మంది అడుగుతారు రివర్స్, ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారని. ఆ దమ్ము నీకుంటే చెప్పు. అదే ఈరోజు ప్రజల డిమాండ్. నన్ను ప్రతిరోజు అన్నా ఇంత జరుగుతుందన్నా, ఇంకేం ఏంది ఉంది, కవితది డ్రామా అరెస్ట్ అంట కదా, ప్రజలకు తెలుసు ఈరోజు. మరి ఈయన ప్రవీణ్కు తెలియదా? మరి నువ్వెందుకు పోయినావు అక్కడికి? మందకృష్ణకు తెలియదా? మరి నువ్వెందుకు అడుగుతలేవు ఈ విషయము? విశారదకు తెలియదా? నువ్వు ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడవు? బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడవు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడవు. నువ్వు రాజులను తయారు చేస్తా అంటావు. అరే అయ్యా, నువ్వెక్కడ రాజులను తయారు చేస్తుంది? రాజు ఎప్పుడు కావాలి? రాజులను తయారు చేస్తా అని చెప్పి నువ్వు రాజు అయినవు తప్పితే రాజులు ఎక్కడ అయిండ్లు? ఏం రాజు అంటే విశారద కాలు నడకని తిరుగుతాడు, కార్లో పోతున్నాడు. మరి కాలు నడకని తిరిగిన పిల్లలకు రేపు చదువు వచ్చిందా? నాట్ మోర్ దెన్ దట్. వాళ్ళకి చదువు కావాల్సిన చదువే కదా. చదువు కోసం లొల్లి చెయ్యి. ఇదే యూత్ను తీసుకొచ్చేసి చదువున ఉన్న అవసరాలను లోపల చేయి. ఇదే యూత్ని తీసుకొచ్చేసి ఆల్కహాల్ మీద లొల్లి చేయి. ఎందుకు చెయ్యరు? మందకృష్ణ ఎందుకు చెయ్యడు? ప్రవీణ్ ఎందుకు చెయ్యడు? సరే, రాజనరసింహన్న అంటే దామన్న ఒక పార్టీతోనే ఉన్నాడు కాబట్టి పార్టీకి ఉండే ఆంక్షలు తనకు కూడా వర్తిస్తాయి కాబట్టి అనుకుందాం. మొన్నటిదాకా నువ్వు బీఎస్పీలోనే ఉన్నావు కదా, నువ్వెందుకు చేయలేదు? ఈరోజు అంటే దొర కనసన్నాల్లో బతుకుతున్నావు. నువ్వు బందీ అయిపోయినావు, దొర కనసన్నాల్లో బందీ అయిపోయినావు. ఈరోజు మొన్నటి వరకు ప్రజల గుండెల్లో ఉన్నాం అనుకున్నాం మేము, ఈరోజు దొడ గడీలలో ఉండిపోయినావు. బాలకా సుమన్ను ఏ విధంగా ప్రజలు మాట్లాడుకుంటారో నిన్ను ఆ విధంగానే మాట్లాడుకుంటారు. తేడా ఏముంది? ఒక మాలోడు ఒక మాదిగోడు ఇద్దరు కలిసి దొడ కనసన్నాలలో లెఫ్ట్ అండ్ రైట్ ఉండవు. నీ జనాన్ని ఎంతమందిని తీసుకుపోయి అక్కడ ఉన్నతమైన స్థితిలో పెట్టినావు అది చెప్పండి. మీరు ఇద్దరు కలిసి బాలకా సుమన్ మాలలను ఎంతమందిని ఉద్ధరించినావు? ఎంతమందిని మాలలకు నీ ప్లేస్ని క్రియేట్ చేసినావు? ప్రవీణ్ నువ్వెంతమందిని మాలలను క్రియేట్ చేసినావు? మీ పార్టీలలో మాదిగలకు ఏ ప్లేస్ని ఎక్కడిచ్చిందో మీ పార్టీలలో చెప్పండి. మాదిగ నాయకులు, మాల నాయకులు ఏ ఒక్కడని చేసిండా? దామోదర రాజనరసింహ చేసిండా? బట్టి విక్రమార్క చేసిండా? ప్రవీణ్ చేసిండా? ఎవరు చేసిండ్రు? ఎవ్వరు చెయ్యరు. మాదిగలంతా వీళ్ళు వెనుకాలు ఉండాలి. నేను మాదిగల నాయకుని కాబట్టి నాకు మినిస్టర్ పోస్ట్ కావాలి, ఆయనకు కావాలి, నాయకుని కావాలి. ఎవరికో ఎవడు మాల ఎక్సెట్రా ఒక మాదిగ నాయకుడు ఎవడైతే కొన్ని గొట్టంగాడు మాలలంతా నా వెనకాలన్నాడు. నేను మాల సామాజిక వర్గంలో నేను ఉన్నా కాబట్టి కావాలి. ఈడేమో పెద్ద పీకి పడేసినట్టు ఎవరేం చేయలేదు. జాతిని మోసం చేయడం కోసము నీతి లేని స్టేట్మెంట్ ఇచ్చేసి ఇరు వర్గాలను కలవనీయకుండా వీళ్ళు కథలతోని పంపబెడుతున్నారు తప్పితే ఈరోజు మీ మాటల వల్ల ఎవరికి ప్రయోజనం? అసలు మీరు ఉంటే ఏంది, లేకపోతే ఏంది? నేను ఇచ్చే బలమైన స్టేట్మెంట్ ఒకటే, మాల మాదిగలకు నిజమైన నాయకులు లేడు. మాల మాదిగ నాయకులు రెస్ట్ ఇన్ పీస్లో ఉన్నారు. ఓకే, ఎవరు మరి నిజమైన నాయకుడు? ఎవరు? జనం నుంచి రావాలి. జనం నుంచే. ఇప్పుడు మందకృష్ణ వచ్చినా జనం నుంచే, విశారదన్ వచ్చినా జనం నుంచే, ఆర్ఎస్ ప్రవీణ్ వచ్చినా జనం నుంచే, దామోదర్ రాజనరసింహ వచ్చినా జనం నుంచే, బట్టి విక్రమార్క వచ్చినా జనం నుంచే. జనం నుంచి వచ్చే క్రమంలో జనం నుంచి వచ్చిన తర్వాత వచ్చినటువంటి పేరును ప్రతిష్టను కాపాడుకోవడానికి ఎవరైనా ఇట్లా మారాల్సిందే కదా. మారాలంటారా? ఒకటి క్రాంతి, దీంట్లో చాలా క్లియర్గా చెప్తాను నేను. క్లాసిఫికేషనే మొత్తం మాదిగల జీవితాలను పూర్తిగా మారుస్తుందనే భ్రమల్లో బతికించేసి, క్లాసిఫికేషన్ లేకపోతే మాదిగలకు అసలు జీవితమే లేదని చెప్పేసి ఒక హిప్నటైజ్ చేసేసి ఈరోజు ఆ ఉద్యమంలో ఉన్నప్పుడు వాళ్ళ వయసు 25 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 30 సంవత్సరాలు దాటితే 55 సంవత్సరాలు అంటే వాళ్ళు ఎందుకు పనికి వస్తారు? ఇప్పుడు పనికిరారు. సో క్లాసిఫికేషన్ జరగదు అనేది ఇదే ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ లోపల చాలా క్లియర్గా ఉంది. ఆర్టికల్ 341ని అమెండ్మెంట్ చెయ్యాలి అంటే 1/3 పార్లమెంటరీ సెషన్ యాక్సెప్ట్ చెయ్యాలి. 1/3 పార్లమెంటరీ సెషన్ యాక్సెప్ట్ చేయాలి అంటే దేశం మొత్తమే ఉన్న మాదిగలు మొత్తము ఒకవైపున ఉండేసి పూర్తి సభను ఏకగ్రీవంగా దానికి యాక్సెప్ట్ చేయాలి. పక్క రాష్ట్రంలో ఉన్న మాలలే యాక్సెప్ట్ చేయటం లేదు, పక్క రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయట్లేదు, పొరుగు రాష్ట్రంలో ఉన్న మాయావతి యాక్సెప్ట్ చేయటం లేదు, ఈ పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఉన్న మాదిగ లీడర్లు యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఎవరికయ్యా ఇది అది వచ్చేది? సరే, అందరు యాక్సెప్ట్ చేసి ఇదే అనుకుందాం, ఒక్క నిమిషం ఇదో భ్రమ అనుకుందాం. ఈ భ్రమను యాక్సెప్ట్ చేసినాం అనుకుంటే
చలో ఈ భ్రమను యాక్సెప్ట్ చేసిన అనుకుంటే వర్గీకరణ జరిగింది అనుకుందాం. దేనికోసం? పర్పస్ ఉండాలి కదా. అవును. గవర్నమెంట్ లోపల కాలేజీలు లేవు, గవర్నమెంట్ లోపల విద్యా వ్యవస్థ లేదు, గవర్నమెంట్ లోపల రిజర్వేషన్స్ లేవు, గవర్నమెంట్ ఎలాంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థను కానీ రిక్రూట్మెంట్ కానీ కంపెనీలు కానీ మన ఆర్టీసీ, రైల్వేసు, ఎయిర్ ఫోర్సు ఇలాంటి ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా మోడీ చెప్పింది ఏంటంటే మేము గవర్నమెంట్ ఏ బిజినెస్ చేయదు, మేము అమ్ముతాం తప్పితే దీనివల్ల పెద్ద ఉపయోగాలు లేవని చెప్పింది. అంటే గవర్నమెంట్ సంస్థలన్నీ అమ్మేసిన తర్వాత రిజర్వేషన్ దేంట్లోకి కావాలి, క్లాసిఫికేషన్ వస్తే ఎంత రాకపోతే ఎంత. మాల మదగలకు బ్రెయిన్ ఉండాలి కదా, ఓ మాల ఏఎస్కు మాదిగా ఐపీఎస్కు బ్రెయిన్ ఉండాలి కదా, ఓ మాదిగా ఐఏఎస్కు మాల ఐపీఎస్కు బ్రెయిన్ ఉండాలి కదా. మీ బ్రెయిన్లు ఎక్కడికి పోయినాయి? దీనివల్ల ఉపయోగం లేదు కదా. అసలు ప్రభుత్వంలో ఉండే సంస్థలన్నీ పోయిన తర్వాత మరి రిజర్వేషన్ ఎక్కడికి పోవాలి? విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, ఉద్యోగాలు అసలు లేనే లేవు. కంప్లీట్గా ఈరోజు ఉద్యోగాలని ప్రైవేటీకరించబడినవి, ఒక ఏజెన్సీలకు ఇచ్చేసి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అట్లాంటివి మరి రిజర్వేషన్ ఏముంది? ఈరోజు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక నోటిఫికేషన్ ఇవ్వండి, ఎంతమంది వస్తారో చూద్దాం. 100 మంది డాక్టర్లు కావాలంటే 50 మంది వచ్చి కూడా జాయిన్ గారు. ఎందుకు జాయిన్ గారంటే వాళ్ళు కార్పొరేటివ్ స్కూల్లో చదివచ్చిన డాక్టర్లు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా. అంటే వాళ్ళ వచ్చి పేద వర్గాలకు వాళ్ళకు ప్రయోజనాలు చేకూర్చమని కాదు, స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ చదివితే ఇంతకంటే ప్రైవేట్ హాస్పిటల్ లోపల బిల్డింగ్ను చూసి దోపిడీ చేయొచ్చు అనే అపోహలో బతుకుతున్నారు కాదు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిండ్రు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ తీర్చుకోవాలనుకున్నాయి డాక్టర్లు. వాళ్ళకు ఉంది. మరి మిగతా విషయాల లోపల మరి ఎందుకు లేవు? రైల్వేస్లో ఉద్యోగాలు ఉండాలి, ఏమైపోయినాయి? అంటే ఇక్కడ ఉద్యోగాలు ఎక్కడ రిజర్వేషన్ ఉన్నది అంటే ఇండ్లు మన రోడ్లు ఊడ్చే దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి, ఆడ రిజర్వేషన్ అడగరు. మోరీలు ఎత్తే కాడ ఉంటాయి, మోరీలు ఎత్తే దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి, దాన్ని రిజర్వేషన్ కావాలన్నారు. ఏది ఏ కమ్మ, రెడ్డి, వెలమ ఎక్సెట్రా కులాలు లేదా బీసీలు కావచ్చు, వీళ్ళు ఉండేసి మాకు కూడా రిజర్వేషన్ కావాలి అని అన్నారు. వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వమని దమ్ముంటే రిజర్వేషన్ అడగండి, సిగ్గు లేకుండా మీరు అడగండి. అక్కడ నోటిఫికేషన్ ఇచ్చేసి ఓసీలకి ఇది ఓపెన్ కాంపిటీషన్లో ఇన్ని ఉద్యోగాలు, దాన్ని ఎవడన్నా చేయనప్పుడు చూద్దాం. ఒక్కడన్నా కులానికి నాకు తిండికి లేకపోతున్నాం, కులాన్ని తక్కువ 40 అంటాడు. మళ్ళీ మోరీలు ఎత్తేయడానికి ఏ రిజర్వేషన్ లేదు, అందరినీ తీసుకుపోయి చేర్చాలి. అక్కడ ఏ మాలో ఉన్నా మాదిగా ఉన్నో పెట్టాలి. అక్కడ ఎవరికి కావాలంటే బ్యాంకులలో పనిచేసేవాడికి అక్కడ వాళ్ళు రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతాడు. అక్కడ మరి ఇది ఎవరు చేయాలి? హాస్పిటల్ శానిటేషన్ వర్క్ ఎవరు చేయాలి? ముడ్డి గడగాలి, మూతి గడగాలి, ఉంచితే కక్కుతే దగ్గుతే అవన్నీ ఎత్తిపోయాలి. మరి అక్కడ కూడా ఇవ్వండి రిజర్వేషన్స్. ఓపెన్ కాంపిటీషన్లో వాళ్ళకు కూడా ఇవ్వు. ఎక్కువ ఎత్తిపోసినోడు టాలెంట్ ఉన్నాడు కదా, ఆ టాలెంట్ వాళ్ళకు లేదా? మరి ఇది కదా అడగాల్సింది, ఇది కదా మీరు చెప్పాల్సింది, ఇది కదా మీరు చెప్పాల్సింది. ఇది ఎందుకు చెప్తలేరు? టాలెంట్కు ఉద్యోగం. సాఫ్ట్వేర్లో టాలెంట్ అంట, వీడు తాత జాగిరేదో ఉన్నట్టు ఇక్కడ డబ్బులు తీసుకుపోయి అక్కడ వేసేసి ఆడ నేర్చుకొని వచ్చేసి ఫీడ్బ్యాక్ జాబులు తీసుకొచ్చేసి బట్టి పెట్టేసుకొని చేసుకున్నాడు. దానికి టాలెంట్ ఏమున్నది? నేర్చుకోవడమే కదా. ఎవడు పడితే వాడు సాఫ్ట్వేర్లో పోతున్నాడు. ముడ్డి కడగాలి, మూతి కడగాలి, నొప్పి పెట్టకుండా కడగాలి, ఇది కదా టాలెంట్. మరి నీకు లేదా? కమ్మోళ్ళకు టాలెంట్ ఉండదు, దాంట్లో కోమటోళ్ళకు లేదు, బాపనోళ్ళకు రాదు, రెడ్డోళ్ళకు వద్దు. మరి ఇది కూడా టాలెంటే కదా. ఇది కూడా టాలెంట్ అని పెట్టేసి 10 లక్షలు, నెలకు 10 లక్షలు అని పెట్టండి మీ దమ్ముంటే. ఇది అంటరాని ఉద్యోగము, కులం తక్కువ ఉద్యోగము, పనికిరాని ఉద్యోగము. పశువులకు కడుగుతున్నారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టేవాళ్ళంతా పశువులు కాబట్టి ఈ పశువులను కడిగేటోడు అంటరానోడు కాబట్టి వీడికి ఈ విషయంలోనే మేము 10,000 ఇస్తామంటాడు. ఆ సాఫ్ట్వేర్కి ఎవడికి పనిచేస్తున్నాడు వానికి ఎందుకు ₹1,00,000 ఇవ్వాలి? ఇది కదా అడగాల్సింది. ఎవరు అడగరు కదా, ఇది అందుకోసమే కదా ఈరోజు ఎవడు అడగడు కాబట్టి నా సర్వస్వం వదులుకొని ఈరోజు నేను అడుగుతున్నాను. ఎవడు చెయ్యడు కాబట్టే, ఎవడు చెప్పడు కాబట్టే హాస్పిటల్ని మీరు కాన్సన్ట్రేషన్ చెయ్యరు. ఇంకొకటి, గత ప్రభుత్వం కంటిన్యూషన్లో ఈ ప్రభుత్వం వైకుంఠ ధామాలు చాలా చెట్లు పెట్టేసి చాలా నీట్గా గ్రీనరీష్గా చాలా బాగుంటాయి. వైకుంఠ ధామం అంటే ఏంటిది అయ్యా అంటే సచ్చిన తర్వాత తగలబెట్టడం కోసం. అవును, కార్పొరేటివ్ హాస్పిటల్ కంటే బాగుంటుంది. అది నాకు అది అర్థం కాదు, లాజిక్ అర్థం కాలేదు. హాస్పిటల్ ఏమో కంపు వాసన కొడుతుంటుంది,
చచ్చిపోయిన తర్వాత పనికిరాని శవాన్ని తగలబెట్టడం కోసమేమో కార్పొరేటివ్ సెటప్ ఉంటుంది. ఈ లాజిక్ అర్థం కాలేదు నాకు. బతికుండంగా తల్లికి అన్నం పెట్టున్నాడంట పినతల్లికి బంగారు కడియ మీద చేపించినట్టుంది పరిస్థితి. ఇది సిగ్గులేని ప్రభుత్వాలు చేసే పనులు. వీటి గురించి అడగాలి వీళ్ళు. ఈ మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి ఈ కులాలు వీళ్ళే కదా దగాపడి మోసపోయిన వాళ్ళు, వీళ్ళే కదా దగా పడిపోయిన వాళ్ళు, వీళ్ళే కదా రక్తాన్ని శ్రమను అమ్ముకునే వాళ్ళు, వీళ్ళే కదా శ్రమ దోపిడీ చేయబడ్డ వాళ్ళు, వీళ్ళే కదా అడగాల్సిన వాళ్ళు. మరి మీరే అడగకపోతే ఇంకెవరు అడుగుతారయ్యా? మీ కుల నాయకులను మీరు కులంలో ఉండే నాయకులను ఎందుకు అనుకుంటారు? మీరు అడిగితే మీరు నాయకుడు, మీరు అడగకపోతే వాడు సెల్లర్ అవుతాడు. ఈరోజు గ్రేట్ సెల్లర్స్, గ్రేట్ బిజినెస్ మ్యాన్స్, ఇంకా చెప్పాలనుకుంటే ఇంతకంటే మార్కెటింగ్ ఉండదేమో. ఎవరు ఆ మార్కెటింగ్ పర్సన్స్? ఎవరు? ఎవ్రీవన్. ఈరోజు నాయకుడం అని చెప్పుకునేవాడు ఎవరు? నాయకుల వాడు కుల నాయకులను వచ్చేసేమో కులాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. నాయకులు వచ్చేసేమో కులంలో ఉండే అసమానతలను మార్కెటింగ్ చేసుకుంటున్నారు. బోత్ ఆర్ ఈక్వల్. వాట్ ఈస్ బిట్వీన్ ద 2 persons డిఫరెన్స్? రైట్. ఓకే. జయరాం గారి పోరాటం ఎవరి మీద? నా పోరాటం ఏం లేదు. నాకు ఆవేదన ఎవరి మీద? నా ఆవేదన ప్రభుత్వాలు అసమానతలను గమనించకుండా అన్యాయాన్ని చూసి చూడకుండా ఉండడము ఈ ఆవేశానికి కారణం. ఆవేదన కూడా అదే కారణం. ఒకవేళ కనుక ఈ అసమానతలను మినిమం చేయండి, మినిమైజ్ చేయండి. హాస్పిటల్స్ నేను అడిగేది ఒకటొచ్చేసేమో హెల్త్ విధానాలను దాన్ని రెవల్యూషనరీగా చేంజ్ చేయండి. విద్యా విధానాలను పూర్తి స్థాయి లోపల కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంగ్లీష్ మీడియము మీరు బోర్డులు పెట్టడం కాదు, అక్కడ టీచర్లు కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధించే టీచర్లను అపాయింట్ చేయండి. ఇంగ్లీష్ మీడియం బోర్డులు పెడితే ఏం ప్రయోజనం టీచర్లు లేకుండా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మన బోర్డులు పెడితే ఏం ప్రయోజనం డాక్టర్లు లేకుండా? ఈరోజు 33 కాలేజీలు, 33 జిల్లాలు బోర్డులు పెడితే ఏం ప్రయోజనం? మార్కెటింగ్, బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ తప్ప అవి కాదు కావాల్సింది. విద్యను, వైద్యాన్ని, ఆల్కహాల్ని, విద్యా వైద్యాన్ని ప్రజలకు అందించండి, ఆల్కహాల్ని ప్రజలకు దూరం చేయండి. మొత్తం నిర్మూలించడం అనడం లేదు. అవి రెండు జరుగుతాయా? ఇది జరగదు, అది జరగదు. విద్యా వైద్యము పేద ప్రజలకు రాదు. దాంట్లో ఏ కులం ఉందో దేవుడికి తెలియాలి. ఏ హాస్పిటల్కి ఎవరు పోతుందో కూడా దేవుడికే తెలియాలి. సేమ్ టైం వచ్చేసి ఆల్కహాల్ని కూడా తగ్గించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఒక 2-3 రోజులు చాలా హడావుడి చేసింది. పబ్బులలో, క్లబ్బులలో ఉండొద్దు, చేయొద్దు, జనాలు ఉండొద్దు అని. ఇప్పుడు లేకుండా మానిలా ఉన్నారు. క్లబ్బులు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, మందు దుకాణం కూడా మందు ఉంది, డ్రగ్స్ తాగుతున్నారు. తొందరగా బంద్ చేస్తలేరు. బంద్ చేయటం లేదు. అంటే ఈరోజు ఈ అడవుడు ఎవరిని నమ్మేయడం కోసం నేను రేవంత్ రెడ్డిని గొంతమ్మ కోరికలు ఏమి అడుగుతలేను, వీళ్ళ తలకు మించింది నేను బూతులు తిట్టమని చెప్తలేను. ఎవరిని బూతులు తిట్టాల్సిన పని లేదు, విషయాన్ని అడగొచ్చు కదా అంటున్నాను. ఒక మాలమాదిగా నాయకులే కాదు, ఆ పరిస్థితులకు ఇబ్బంది పడే కుటుంబాలు ఎవరున్నా కూడా గొంతెత్తి అడగడండి అని చెప్తున్నాం. సమస్య ఉన్నది అని అంటే ఆ సమస్యను బేస్ చేసుకొని నాయకుడు తయారయ్యాడు. అదే సమస్య అయినా సరే, ఏ నాయకుడు అయినా సరే, ఆ సమస్య క్లియర్ అయిన తర్వాత ఆ నాయకుడికి మనుగడ ఉంటుందా? సమస్య క్లియర్ కాలేదు కాబట్టి నాయకుడు నిరంతరము బతకడం కోసము సమస్యను పెంచిపోషించుకుంటూ పోతూ ఉంటే జనానికన్నా కొంచెం కామన్ సెన్స్ అని ఆలోచించాలి కదా. ఇక్కడ ఆలోచించాల్సింది జనాలే తప్పించి ఆ నాయకుడు కాదు. నాయకునికి నేను ఏం చేస్తున్నా అన్నది ఆ నాయకుడికి క్లియర్గా ఉంది, విజన్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మణిపూర్ ఉంది. మణిపూర్ లోపల ఒక తెగ, కూర్గీస్ అనే ఒక తెగ చాలా నష్టపోతున్నారు. మన కూకీస్ అనే ఒక తెగ చాలా నష్టపోతున్నారు. వాళ్ళకు ఇబ్బందులు కలుగుతున్నాయి, వాళ్ళది ట్రైబల్ వ్యవస్థ అని అని ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం. బీజేపీ ఏం చేసిందంటే ఎలక్షన్లకు ముందు జెరూసలేం, వాళ్ళంతా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్తో ఉంటాయి, జెరూసలేం యాత్ర ఫ్రీ. అక్కడ కొంతమంది నాయకులను తీసుకొచ్చేసి మోడీ తోపు తునుక అని అనిపించేసి మోడీ తప్పితే ఇక ఇంకో జీసస్ లాగా ప్రజెంట్ చేసిండ్రు. మోడీ గెలిచిన తర్వాత అక్కడ ఏమైందో కళ్ళ ముందు చూసినాం కదా. వాళ్ళను తరిమి కొట్టడం కోసము, ఆదానికి ఆ భూములు అంటగొట్టడం కోసము, న్యాచురల్ రిసోర్స్ను దోపిడీ చేయడం కోసము అక్కడ శవాల మీద విలయతాండవం జరిగింది. ఆ రోదనలు చూసాం, ఆ వేదన చూసాం. సో ఈరోజు ఈ విషయాన్ని ఎగ్జాంపుల్ అనేది
మీరు చెప్తున్న ఈ నాయకుడు సమస్యను పరిష్కరించాలనుకుంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బయట వాడిని అడగడం అనవసరం, నా వాడు అనుకున్న మన మందకృష్ణ అడుగుదాం. నా కులము, నా కులానికి ఒక పెద్ద దిక్కు అనుకున్న మందకృష్ణ, ఆ విషయం నీకు తెలియదా? మరి నువ్వు మళ్ళీ బీజేపీకి ఎట్లా సపోర్ట్ చేయమని చెప్తావు? తెలుగుదేశం పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, బీజేపీకి ఓట్లు వేయమంటున్నావు. ఎందుకు వేయాలి? వర్గీకరణ ఎవరి కోసం? వర్గీకరణ కాదు, నువ్వు బతుకుండంగా కాదు, ఎవడు బీజేపీ ప్రభుత్వం బతుకుండంగా కాదు, అసలు వర్గీకరణే కాదు. క్లియర్, ఇది వర్గీకరణే కాదు. ఈ పోరాటం అంతా ఎందుకు? ఈ పోరాటాన్ని మీద పెట్టే ఎనర్జీని ఆల్కహాల్ మీద పెట్టు. చిన్నపిల్లల గుండెలకు తూట్లున్నాయని చెప్పి పడితే అది కొంచెం ఉపయోగం వచ్చింది కదా. ఆల్కహాల్ మీద పెట్టు ఇదే పోరాటాన్ని. మరి ఎట్లా బతకాలి? మమ్మల్ని కలుపు. ఎట్లా బతకాలి? ఇప్పుడు నాయకులు బతికింది చూస్తూ అప్పుడు ప్రజలు బతికిస్తారు. ప్రజల నుంచి వచ్చిన వ్యక్తికి నాయకులు బతికించారు, ప్రజలే బతికిస్తారు. నాయకులు బతికించే బతుకు కంటే ప్రజలు బతికించే బతుకు ఇంకా గౌరవంగా ఉంటుందిగా. దాని మీద ప్రవీణ్ మాట్లాడు, దాని బట్టి లంబాడీ లీడర్ కానీ కుమ్మరి వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఈరోజు ఆల్కహాల్ అనేది ఒక మహమ్మారిలాగా మనిషిని వెంటబడి వేధిస్తుంది. ప్రతి మనిషి నాశనం కావడానికి అదే కారణం, కీలకమైనది. దాన్ని కంట్రోల్ చేయమని చెప్పండి. అంటే ఈరోజు ఎవరు కూడా అంటే రేపు అదే పరిస్థితి తెలంగాణ రాదన్న గ్యారంటీ ఏమైనా ఉందా? తెలంగాణలో మాదిగలు అత్యధికంగా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్తోనే ఉంటారు, మాలలు కూడా అత్యధికంగా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్తోనే ఉంటారు. లేరని వీళ్ళు చెప్తారా? మాలలు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో లేరు, మాదిగలు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ లేదని చెప్తారా? మరి ఉంటే నెక్స్ట్ వాళ్ళే కదా టార్గెట్. మరి దేనికి మరి వాళ్ళప్పుడు చేయమని చెప్పడం? మరి మందకృష్ణ గారిని మోడీ గుండెలకు కత్తుకొని మరి చోటే బాయ్ బడే బాయ్ అని చెప్పేసి మాట్లాడిండు కదా, అది ప్రేమ కాదంటారా? ఇప్పుడు మందకృష్ణ ఎక్కెక్కి ఏడవటం, ఆయన ఓదార్చడం, హగ్గు తీసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, బడే బాయ్ ముద్దులేం పెట్టుకోలేదు, ముద్దులు అంటే ముద్దుగా పెట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం. నేను ఫ్రెంచ్ కిసులు పెట్టుకోవాలన్న ఉద్దేశం కాదు, అది పెట్టుకున్న అసహ్యంగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే హక్ తీసుకోవడం, అంత ముద్దుగా ప్రేమగా పెట్టుకోవడము అన్నాడు. కానీ అదే మోదీ వచ్చేసి మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాదిగలకు ఈ పథకాన్ని నేను ప్రవేశపెడుతున్నాను, ఇప్పుడు ఇవాళ మన పార్లమెంట్ ఉంది అని చెప్పేసి 1,000 కోట్లు రిలీజ్ చేసేసి మాదిగ ఉపకులాలు, ఎస్సీ కులాలు, మాలలతో సహా ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలతో సహా వీళ్లకు స్కూళ్లను బాగు చేస్తాను ఎందుకు చెప్పలేదు? ఆ ఉద్దేశమే లేదంటారా? మాలోళ్ళకు మాదిగోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, లంబడోళ్ళు అంతా పోయేది గవర్నమెంట్ స్కూల్లే కదా, శ్రీ చైతన్య నారాయణ కాదు కదా. అవును, ఆ దొంగల దోపిడి కదా, అలాగే పోరు కదా. మరి వీళ్ళు బంధకృష్ణను ముద్దు పెట్టుకుంటే ఏమొచ్చింది? ఆ జాతిని ముద్దు పెట్టుకోవాలి కదా నువ్వు. ఆ జాతిని ముద్దు పెట్టుకోవాలంటే ఆ స్కూళ్ళు, హాస్పిటళ్ళు బాగు చేస్తానని చెప్పేసి 5,000 కోట్లు అంటే ఆఫ్టర్ ఆల్ 5,000 కోట్లు ప్రకటించలేవా? 5,000 కోట్లు అంటే 33 కార్పొరేట్ హాస్పిటల్స్, 33 కార్పొరేట్ స్కూల్స్, 33 కార్పొరేట్ రెసిడెన్షియల్ లగ్జరీగా ఒక్కొక్క స్కూల్ లోపల 50,000 మంది ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, 50,000 మందికి విద్యను అభ్యసు. ఇదెందుకు చేయలేదు? మందకృష్ణ ముద్దు పెట్టుకుంటేంది, హత్తుకుంటే ఎవరికి ఏమో ఉపయోగం? అంబేద్కర్ విగ్రహం పెడితే ఉపయోగం, మందకృష్ణ హత్తుకుంటే ఏమో ఉపయోగం? అది బొమ్మ, ఈయన మనిషి. ఈ మనిషితోని ఏ ప్రయోజనం ఉందని నువ్వు అనుకుంటున్నావో ఆ ప్రయోజనం నెరవేరాలంటే ఆ ప్రజలకు నువ్వు దగ్గర కావాలి కదా. అంటే ఆయనకు దగ్గర అయితే ప్రజలకు దగ్గర అయినట్టే అని చెప్పేసి అటు మోడీ అనుకున్నాడు. అంబేద్కర్ బొమ్మ పెడితే ప్రజలకు దగ్గర అయినట్టే, ఈ దళిత వర్గాలకు దగ్గర అయినట్టే అని చెప్పేసి కేసీఆర్ అనుకున్నాడు. కేసీఆర్ పోయిండు, మోడీ పోతాడు. ఇప్పుడు మోడీ పోతాడు అంటారా? 100% పోతాడు. ఇక్కడ మోడీ పోతాడు అని అన్నదానికి నేను ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. కేజ్రీవాల్ ఢిల్లీలో అరెస్ట్ అయ్యిండట. కానీ అవుతారు. కేజ్రీవాల్ నీతిమంతుడని అనుకోవటం లేదు. కేజ్రీవాల్ ఆల్కహాల్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యిండు, అందులో పోయిండు. కవిత పోయింది, కేజ్రీవాల్ పోతాడు. కేజ్రీవాల్ అరెస్ట్ చేసినంత మాత్రాన నువ్వు ఆల్కహాల్ని మొత్తం కంట్రోల్ చేయకుండా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం వల్ల ఏం కంట్రోల్ చేస్తానని? నువ్వు పార్టీని కంట్రోల్ చేయడం కోసం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసావు తప్పితే ఆల్కహాల్ని కంట్రోల్ చేయడం కోసం కాదు కదా. కేజ్రీవాల్ అరెస్ట్ చేసినావు అంటే కేజ్రీవాల్ ఇచ్చిన ఆ పాలసీని మొత్తం దగ్ధం చేసేసి ఆ షాపులన్నీ మూయించేసాయి. అది జరగదు. అది మరి కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే చేయకపోతుంది, కవితను అరెస్ట్ చేస్తే చేయకపోతుంది. వాళ్ళ ఇమేజ్ కోసం చేస్తున్నావా, నీకు ఉపయోగం కోసం చేస్తున్నావా? వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం చేస్తున్నావు. అంటే నీకు ఉపయోగమే కదా. నీకు ఉపయోగం కోసం చేసేది ప్రజలకు ఎట్లా ఉపయోగం అవుతుంది? కేజ్రీవాల్ని అరెస్ట్ రాజకీయ పార్టీలు అన్ని చేసేటివి కూడా ప్రజా ఉపయోగాల కోసం చేస్తారా అన్న ఓపెన్ గా మాట్లాడుకుందాం. మన చెయ్యవు. క్లియర్ కదా ఇది? 100% క్లియర్. మరి ఎప్పుడు రిలీజ్ అవుతారు జనాలందరూ? ఈ రోజు మందకృష్ణ ఒక ప్రెస్ మీట్ పెట్టంగా చూశాను నేను. రేవంత్ మాదిగలకు అన్యాయం చేస్తున్నాడు, రేవంత్ మాదిగలను పట్టించుకోవట్లేదు,
సంపత్కు టికెట్ ఇవ్వాలి నాగర్ కర్నూలు. సో కుల దామాషా ప్రకారము లేదనుకుంటే మాదిగలకు ఈక్వాలిటీ పాటించడం లేదు అనేది చెప్పుకుంటూ వచ్చాడు. నీకు ఒక సగటు మాదిగకు ఎంత డిఫరెన్స్ ఉందో ఆలోచించుకోమని నేను చెప్తాను. ఒక సగటు మాదిగకు నువ్వు నేను పుట్టింది ఒకటే, ఏదో మేనమామ తల్లిగారి ఇల్లు మేనమామ తెలియదు అన్నట్టు నా గురించి నీకు, నీ గురించి నాకు తెలుసు. మనలాగా మన మాదిగలు ఎంతమంది మనలాగా ఉన్నారు అనేది ఒకసారి ఆలోచిద్దాం. నాలాగా నీలాగా ఈరోజు మనం తింటున్న తిండేంది, మనం తిరుగుతున్న కార్లేంది, మనం ఉంటున్న ఇండ్లేంది, మరి సగటు మాదిగా కూడా అవి రావాలి కదా. మరి వాటి కోసం మనం ఏం చేస్తున్నట్టు? వర్గీకరణ వల్ల ఉపయోగం లేదు, వచ్చిన ప్రయోజనాలు రావు. ఏంటంటే గవర్నమెంట్లో ఏ విద్యా వ్యవస్థ లేదు, ఏ ఆరోగ్య వ్యవస్థ లేదు, ఏ కంపెనీ లేదు, ఏది లేదు, సర్వం పోయినాయి, సర్వం సత్రోలు అయిపోయినాయి. అది ఇచ్చినా ఒకటే, సచ్చినా ఒకటే. మాలలకు లాభం లేదు, మాలలకు నష్టం లేదు, మాలలకు లాభం లేదు. ఇస్తే ఇవ్వకపోయినా అంతే. మరి ఇంకెందుకు ఇవ్వాలంటే ఓన్లీ వీళ్ళ బతుకు తెరువు కోసం మాత్రమే, వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ మనుగడ కోసం. అంటే దానికోసము ఈరోజు బీజేపీ మనుగడ కోసము కేజ్రీవాల్ను, కవితను అరెస్ట్ చేసింది, కాంగ్రెస్ను అంతం బట్టియడం కోసం అరెస్ట్ చేసినది తప్పితే ప్రజల కోసం మాత్రం కాదు. నిజంగా కనుక ఆ పాలసీ మీరు తప్పు అనుకున్నప్పుడు ఆ పాలసీని తీసేయాలి, ఆ పాలసీని తీసేయాలి, డిజాల్వ్ చేసేయాలి. ఆ పాలసీలో వచ్చిన షాపులన్నింటినీ మీరు దగ్ధం చేసేయాలి. అది ఎందుకు చెయ్యరు? అది కదా చేయాల్సింది. అది చేయకుండా ఇది చేయడం ఏంది? సో కవిత కల్ప్రిట్ అన్నావు, ఓకే, నేను కూడా రైట్ అనుకుంటాను. కవిత చేసిన తప్పులను ఎత్తి చూపడం కాదు కదా. చేసిన తప్పేందో అది తీసేసాలి, అది మొత్తం డిజాల్వ్ చేసి పడేసేయాలి. అది చేయకుండా ఒక వ్యక్తి అయితే తప్పు అవుతుంది. వ్యవస్థలో ఉన్న లోపాలను నువ్వు సరిదిద్దకుండా వ్యక్తిని మాత్రమే నువ్వు ఎట్లా కరెక్ట్ చేస్తావు? రైట్. మొత్తానికి డాక్టర్ తాటికాయల జయరాం గారు చెప్పినటువంటి అంశాలన్నీ గమనిస్తే కుల రాజకీయాలు చేసేటటువంటి ప్రతి నాయకుడు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తప్పించి ప్రజా ప్రయోజనాల కోసం కాదు అన్నది ఒక అంశం అయితే, తప్పు ఎక్కడ జరుగుతుందో ఆ తప్పును సంబంధించిన వ్యక్తినే శిక్షకు గురి చేయడం కాదు, ఆ తప్పుకు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా చేయాలి, ఇతరులకు ఆస్కారం ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. అండ్ ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 80,000 పుస్తకాలను చదివి సెల్ఫ్గా ప్రమోట్ చేసుకుంటూ 80,000 బాటిల్ తాగిండు అనేది నా ప్రగాఢమైన నమ్మకం. అది మాత్రమే నిజం కూడా. ప్రజల అంశాల కంటే తన వ్యక్తిగత స్వార్థంతో కూడుకున్న ఏకైక వ్యక్తి తెలంగాణ మోసం చేసిన వ్యక్తి అనేది కేసీఆర్. ఓకే, రైట్ అన్న, ఏమనుకోకండి, దీన్ని అబ్జెక్షన్ చేస్తున్నందుకు. కేసీఆర్ తాగుతాడు, 10,000 పుస్తకాలు చదువుతుండు, 80,000 పుస్తకాలు చదివిండు, 10,000 పుస్తకాలు చదివిండు అని చెప్పేసి దీన్ని అడ్డం పెట్టి మందు తాగిండు అని అన్నారు కదా. మందు తాగంగా జయరాం ఎప్పుడన్నా చూసినాడా? మందు తాగని రోజు ఏమైనా ఉంది? ఆయన చెప్పాలి, నేను మందు తాగలేదు, మందు మొత్తం బంద్ చేశాను అనేది ఆయన చెప్పాలి. అంతే, ఆయన చెప్పుకోవాలి. అది తాగిండు అనేది అందరికీ తెలిసిన విషయమే. నువ్వు తాగలేదు అనేది విషయం నువ్వు కదా చెప్పాల్సిందే. నువ్వు పుస్తకాలు తాగలే అంటే నమ్ముతారా? 80,000 పుస్తకాలు చదివినానంటే నమ్మని మీరు, నేను తాగలేదు అని అంటే ఆయన తాగలేదు అని అంటే మీరు నమ్ముతారా? సింపుల్గా చెప్తాను, ఆయన తాగలేదు అన్నప్పుడు ఆయన వచ్చి క్లెయిమ్, నేను తాగలేదు అని నేను బంద్ చేశాను, నా హెల్త్ బాగలేదు అనేది బంద్ చేసినని చెప్పాలి. ఇగో నా కాలు మొన్న ఇరిగింది, తొంటి ఇరిగింది, డాక్టర్లు వద్దన్నారు అంటే నమ్ముతాం. ఆల్కహాల్ బంద్ చేయమని, ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ చేసుకుంటూ నెక్స్ట్ యాంటాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి, ఏజ్ ఫ్యాక్టర్లో ఇవన్నీ ప్రాబ్లం ఉంటుంది, కార్డియాక్ రిస్క్ ఇదంతా ఉంటుంది కాబట్టి తాగలేదని నమ్ముతాం. కానీ పుస్తకాలు చదివినాను 80,000 పుస్తకాలు అంటే అది నమ్మకంగా లేదు. కాబట్టి సారు నిత్యం తాగుతారు అనేది తన కోటరీ మొత్తం ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్నది. అది కాకపోతే ఇది చెప్పింది అనేది అనుకుంటాను. రైట్. ఈ డిస్కషన్ పక్కన పెడితే 1 word ఆన్సర్లోకి వెళ్దాం. కేటీఆర్ అవకాశవాది, తన్నీరు హరీష్ రావు స్వార్థపరుడు, బండి సంజయ్ ఉప్పెనలాగా లేచి ఒకసారిగా కిన్నేళ్లకు రాలిపోతాడు, ఈటల రాజేందర్ ఏమీ చేయలేని వ్యక్తి, ధర్మపురి అరవింద్ జస్ట్ వన్ వేవ్, రేవంత్ రెడ్డి ఈస్ అ డైనమిక్ లీడర్, సేమ్ టైం వచ్చేసి హీ వాంటెడ్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్, సేమ్ టైం వచ్చేసి ప్రీవియస్లీ చేసిన తప్పులు ఏ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ చేసిన తప్పులు చేయకుండా ఉండాలనేది సిన్సియర్గా నేను రేవంత్కు అప్పీల్ చేస్తున్నాను. బట్టి విక్రమార్క కులాన్ని చూపించేసి తను ఒక స్పేస్ను క్రియేట్ చేసుకున్నాడు. దామోదర్ రాజనరసింహ సేమ్, ఆయన కూడా అదే వర్తిస్తాడు. రఘునందన్ రావు తెలివిగా మాట్లాడుతున్న తెలివి తక్కువడు. రాంగోపాల్ వర్మ నో కామెంట్, ఈజ్ ద నెంబర్ 1 ఈడియట్. యాక్టర్ చిరంజీవి అసమర్థుడు. రజనీకాంత్ నో యూస్. బాలయ్య బాబు సేమ్. పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ పొలిటీషియన్స్, అట్టర్ ఫ్లాప్ పొలిటీషియన్స్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈజ్ అ ప్యూర్లీ పొలిటీషియన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ రీచింగ్ హిజ్ ఫాదర్. వైఎస్ షర్మిల సేమ్. కల్వకుంట్ల కవిత. ఒక్క మాట చెప్పాలంటే కల్వకుంట్ల కవిత గురించి నేను మాట్లాడినా కానీ కల్వకుంట్ల కవిత నా చెల్లెలైతే ఏం మాట్లాడుతున్నా అంటే
ఇలాంటి చెల్లెలు ఉండకూడదు. ఎందుకంటే కుటుంబాలు సర్వనాశనం అయిపోయి తాగడం వల్లే. కాబట్టి ఇలాంటి చెల్లెలు ఉన్నట్టయితే ఊరెళ్ళగొట్టమని చెప్తాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నైస్ గా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నో యూస్. సీతక్క, స్ట్రగుల్ ఫిమేల్, డైనమిక్ లేడీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కులాన్ని మార్కెటింగ్ చేసుకొని దొరన చాటుగా ఉండే అవకాశవాది. విశారదన్ మహారాజ్, మహారాజు ఎప్పటికి కాదు, విశాలదను విశాలంగానే ఉంటాడు. విశాలం అనేది ప్రజలకు ఉపయోగపడే విశాలం కాదు. కాన్స్టిట్యూషన్ చెప్పుకుంటూ కథలు చెప్పుకుంటూ బతికే ఒక సామాన్యమైన కులంలో ఉండే ఒక అసమర్థుడు. మందకృష్ణ మాదిగ, ఒకప్పుడు మావోయిస్టు పార్టీతోని ప్రాణగండ ఉండేసి అంటరోడు షాంపేట నుంచి వెళ్ళిపోయిన మందకృష్ణ మాదిగ అదే మావోయిస్టు పార్టీ వచ్చేసి మందకృష్ణ మాదిగ ముందు మోకరిల్లినప్పుడు మాదిగలో ఆత్మగౌరవంగా ఫీల్ అయ్యారు. కానీ ఈరోజు మాదిగలను తీసుకొచ్చేసి బీజేపీకి తాకట్టు పెట్టే విధంగా మాట్లాడే విధానాన్ని కోఆపరేషన్ అనేది అనునిత్యము తలలను చూపించే విధానము ఏదైతే ఉందో అది మాదిగ ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరు. దీన్ని గమనిస్తున్నారు కూడా. తమ్మినేని వీరభద్రం, రొటీన్ రెడ్ కలర్ పొలిటీషియన్. నారాయణ, సేమ్ ఈజ్ రొటీన్ రెడ్ కలర్ పొలిటీషియన్. ప్రొఫెసర్ కోదండరాము ప్రజలకు చేయాలనుకుంటుంటాడు. ఆ విధంగానే కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తుంటాడు. కానీ ఆయన దురదృష్టమో అదృష్టమో కానీ అది ప్రజలకు చేరువ కావు. ఈయన ప్రజల దగ్గరికి ఖచ్చితంగా పోడు. తాటికాయల జయరాం, మేధావులు అనుకునే వ్యక్తులలో మేధావిగా చెప్పుకునే ఒక థర్డ్ జెండర్ పర్సనాలిటీగానే ఫీల్ అవుతాను. క్రాంతిలో ఉన్న క్రాంతి ప్రజలకు ఉపయోగపడాలి తప్పితే ఉపయోగపడని క్రాంతి వేస్ట్. ఓకే రైట్. ఇప్పుడు థర్డ్ జెండర్ అన్నారు కదన్న, థర్డ్ జెండర్ అంటే నా దృష్టిలో మేధావులు అనుకునేవాడు ప్రజల కోసం మాట్లాడకపోతే వాళ్ళు నపుంసకులు అని అర్థం. మొగోళ్ళు కాదు, ఇటు ఆడోళ్ళు కాదు. ఆడోళ్ళన్నా మొగోళ్ళన్నా కూడా అంతకంటే హీనమైంది లేదు. ఈరోజు మేధావి అనేవాడు ఎవడన్నా కూడా జయరాం అనేవాడు ప్రజల కోసం కొట్లాడాలి తప్పితే కొట్లాడని వాడు థర్డ్ జెండర్గానే ఉండాలి. మేధావాడు అనేవాడు ఈరోజు థర్డ్ జెండర్. వాళ్ళు ఎవరైనా జయరాం దర్శాలు అంతే. జయరాంతో మేధావులు అనేవాళ్ళు ఎవడుంటే వాడు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.